is not. No, not that. Almost. Has to be changed. You are increasing brightness. You have only focus. No clarity, sir. Video, no clarity. They are saying more clarity. Now it is blur. Face is also blur. Now okay. Zoom out, sir. No. Previous is not good. Previous is not good. No. Previous not coming that backside. It will come. Now okay. Now better. Fine. All good. Yeah. Okay. Little zoom out. Now fine. Okay. Recording in progress. Okay, all of you, good evening. All of you, good evening. How are you? How are you all? Good evening. Good evening, everyone. Bad, sir. No. Whatever the things, you must be always feel happy. So anyhow, first of all, on behalf of Sri Gosalites and on behalf of all the team members, I'm saying congratulations to all who got good ranks, seat getting ranks. Not only to you, but also all of your parents. Congratulations, sir. Maybe up and downs will be there from the last 24 hours, 8 o'clock to now by 8 o'clock. Everybody are worried about rank, worried about the rank. Definitely, it is very unusual, unexpected when compared with our assessment and the analysis. We can go it in detail later, but definitely something maybe why our assessments and analysis will be wrong. Not that much I'm now also feeling. Don't worry, I will say it later. But by this time, don't worry about your rank and everything. Kadi chala oka దీని మీద ఇంకా కొద్దిగా అసెస్మెంట్స్ అనాలిసిస్ రావాలి. సో నిన్న ర్యాంక్ చూసినా మార్క్స్ చూసినా డెఫినెట్ గా కొంత అప్సెట్, టోటల్లీ అప్సెట్ అంటున్నారు. నిజమే, అప్సెట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న మార్క్స్ చూసినా లేదంటే మార్క్స్ కి ర్యాంక్ కి మధ్య వేరియేషన్ చూసినా కొద్దిగా బాగానే వేరియేషన్ అయితే కనపడింది. అరౌండ్ 15-20,000 మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వేరియేషన్ కనపడింది. ఎస్, crying similar to 2020 is right. I understood. I have to speak first of all, then you can say whatever doubts and everything. So కొద్దిగా unusual గా unexpected గానే కనపడింది. కానీ one big variation what we observed from the last 24 hours, definitely ranks are common when compared with previous. Almost ranks are common, no doubt about that. బట్ ఈ పేపర్స్ కి 723 మెంబర్స్ రావటం, 715 19 మంది రావటం,
710కే 100 అయిపోవటం. లాస్ట్ పేపర్స్ కూడా 705 100, ఈసారి 700 100, ఈసారి 705కే 100 అయిపోవటం. ప్రతి హయ్యర్ రేంజ్ కూడా కొద్దిగా పెరిగింది, లాస్ట్ ఇయర్ మీద పెరిగింది. ఈ పేపర్స్ కి అంత పెరగటానికి అవకాశం అయితే మాత్రం లేదు. బట్ ఇట్ హ్యాపెన్స్. బ్లర్గా ఉందట వీడియో. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, కానీ మరి అలా జరిగింది. అది ఒక అబ్జర్వేషన్. వన్ అబ్జర్వేషన్ ఏంటంటే ఆ టాప్ ర్యాంక్ అరౌండ్ 5000 7000 ర్యాంక్స్ వచ్చినాయి కూడా లాస్ట్ ఇయర్ మీద మార్క్ పెరిగింది. రఫ్ గా 5 మార్క్స్ 3 మార్క్స్ 2 మార్క్స్ అలా పెరిగింది. ఒకటి తర్వాత కూడా తగ్గింది, కానీ వెరీ లెస్ తగ్గింది, 1 or 2 మార్క్స్. అంటే అది 10,000 దగ్గర కాదు, 20 కావచ్చు, 30 కావచ్చు, 40 కావచ్చు, మాక్సిమం 5 మార్క్స్. అంతకంటే వేరియేషన్ కనపడలా. కాకపోతే అందరి మనం అప్పుడే మనం ఇండియా వైజ్ అంతా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ స్టేట్ కి ఎన్ని ర్యాంకులు వచ్చినాయో మనకు తెలియదు. కానీ ఓవరాల్ అసెస్మెంట్ అయితే కనుక ద షేర్ ఆఫ్ ద నార్థన్ స్టేట్స్ ఈజ్ వెరీ హై when compared with the previous. That is sure. Northern states యొక్క షేర్ చాలా ఎక్కువ ఉంది. దట్ టు 3 స్టేట్స్ ఎక్కువ ఉంది, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. ఎందుకు అక్కడెక్కడే ఉంది అనేది ఇంతవరకు మనకు తెలియదు. ఒక్కసారి హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అండ్ మహారాష్ట్ర, why it suddenly it much increases, we don't know. But we may not criticize, comment. If suppose it was happen with the merit, we cannot say like that. But the unusualness is there in those 3 states. కాబట్టి అది ఒకటి. రెండోది నార్త్ షేర్ అయితే ఎక్కువ ఉంది. దట్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. తెలుగు స్టేట్స్ కంటే నార్త్ షేర్ అయితే ఎక్కువ ఉంది, నో డౌట్ అబౌట్ దట్. కాబట్టి అది 2. సెకండ్, కాబట్టి ఈ రెండింటిని క్రోడీకరించుకుని, అలాగే నాట్ ఓన్లీ శ్రీగోసలైట్స్ ఇక్కడ నాకు వచ్చిన రిజల్ట్సే కాదు, ఏపీ తెలంగాణలో మేజర్ కాలేజెస్ యొక్క రిజల్ట్స్ అన్ని కూడా నేను ఈ 1 డేలో అన్ని చోట్ల నుంచి 600 ఎబో ఎన్ని ఉన్నాయి, 550 ఎబో ఎన్ని ఉన్నాయి, 500 ఎబో ఎన్ని ఉన్నాయి, ఇలా అనాలిసిస్లు అన్ని ఒకసారి తీసుకుని ఈ అనాలిసిస్లు అన్నిటిని బట్టి కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి మీతో నేను మాట్లాడుతున్నాను. కాబట్టి అందులో నాకు అనిపించిన ఒక వన్ ఆఫ్ ది మేజర్ మీ కొద్దిగా హ్యాపీయెస్ట్ నోట్ ఏంటంటే, డెఫినెట్ గా తెలుగు స్టేట్స్ లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గెటింగ్ 500 అబో ఈస్ లెస్ when compared with ప్రీవియస్. అలాగే 600 తగ్గింది లాస్ట్ ఇయర్ కంటే, 550 తగ్గింది, 500 తగ్గింది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే. కానీ ర్యాంక్స్ సేమ్ ఉన్నాయి. ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఎలా ఉందో ఈ ఏడాది కూడా ర్యాంక్ అలాగే ఉంది. కానీ దిర్ ఈజ్ అన్ నాట్ ఐ కెన్ సే డ్రాస్టిక్ బట్ నోటబుల్ డిక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద డిఫరెంట్ రేంజెస్. మేబీ దట్ ఈజ్ 650, 600, 550 and 500. నెంబర్ తగ్గింది ఏపీ తెలంగాణ స్టేట్ లో, కానీ ర్యాంక్స్ మారలేదు. అంటే డెఫినెట్ గా నార్త్ షేర్ పెరిగినట్లే. అంటే ఫర్ ఎగ్జాంపుల్, it is a surprising aspect also I observed in some cases. కాబట్టి కొంత నాకు అది కొద్దిగా ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్, మీకు కొద్దిగా అప్లిఫ్టింగ్ ఏరియా నేను అనుకుంటున్నాను. మీకు కొద్దిగా మోరల్ బూస్ట్ అయ్యే ఏరియా అనుకుంటున్నాను. కొద్దిగా న్యాచురల్ గా సో మెనీ ఫోన్ కాల్స్ ఐ గాట్ ఫ్రమ్ మార్నింగ్ 8 o'clock to at least 12 o'clock. ఫోన్ ఆగల. చాలా పేరెంట్స్ కానీ పాపం స్టూడెంట్స్ కానీ కొంత ఏంటి ఇలా ఎక్స్పెక్ట్ చేసాం, ఇలా ఎందుకు రాలేదు, ఇంతగా ఎలా తగ్గింది అనే దగ్గర కొంత నాకైతే ఆ పానిక్ నేచర్ కనపడింది. ఉండొచ్చు, ఎందుకంటే లైఫ్, ఇట్ ఈస్ అవర్ లైఫ్. కాబట్టి ఒక్కోసారి ఇలా అవుద్ది, వచ్చేస్తుంది సీట్ అనుకుంటుంది, రాదేమో అనే ఒక పానిక్ నేచర్, మీలో ఆ ఫీలింగ్స్ అవన్నీ కూడా నేను అండర్స్టాండ్ చేసుకోగలను. కాబట్టి డెఫినెట్ గా దాని గురించి మరి ఏ రోజైనా హ్యాపెన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపెన్. అయితే కొంత మీకు కొద్దిగా పాజిటివ్ నోట్స్ అయితే ఉన్నాయి. అంత మీరు పానిక్ నేచర్కి వెళ్ళాల్సినంత ఇదైతే కనపడట్లేదు, కానీ కొద్దిగా ఉంది డెఫినెట్ గా. అసలు లేదని అనను, కాకపోతే ఎక్కువ పానిక్ నేచర్ అయితే లేదని అయితే నా అభిప్రాయం. ఇప్పటికీ నా అభిప్రాయం అదే ఈ రోజుకి. కాకపోతే మనకి ఎప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుందంటే వెన్ ఇట్ విల్ బి మోర్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఫర్ అస్ ఆర్ ఎవ్రీబడి.
when the state ranks will come. స్టేట్ ర్యాంక్స్ వస్తే సరే, నేషనల్ వైడ్గా ర్యాంకింగ్ ఎలా ఉందో మనకెందుకు, కానీ మనకు కావాల్సిన 85% సీట్స్ దట్ ఈస్ ఎయిదర్ ఇన్ ఏపీ ఆర్ ఇన్ తెలంగాణ. ఈ 2 స్టేట్స్లో మనం ఎలా ఉన్నాము, ఏ విధమైన పర్ఫార్మెన్స్లో ఉన్నాము, మన స్టేట్ ర్యాంక్ ఎంత వచ్చింది అని అనుకుంటే దాన్ని బట్టి కొంత మనం ప్రిడిక్షన్ చేసుకోవచ్చు. ఎక్కడ మన కట్ ఆఫ్ రాబోతుంది ఏంటి అనేది కొంత ప్రిడిక్షన్ అయితే కొంత నియర్ బై అక్యురేట్గా వెళ్ళొచ్చు. నో డౌట్ అబౌట్ దాట్. సో ఇది కూడా నేను ఇప్పుడు ఈరోజు ఈ 1 డేలో చేసింది కూడా కొంత ప్రిడిక్షన్, కొంత అసెస్మెంట్. కాబట్టి నా అసెస్మెంట్కి మరీ అంత అబ్నార్మల్ ఏమి ఆలోచించకుండా, ఏమి ఒక థింకింగ్ లేకుండా, ఓవరాల్ స్ట్రాటజీ, ఓవరాల్ అసెస్మెంట్ లేకుండా నేనైతే ఇంతకుముందు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడట్లేదు. కాబట్టి ఏంటంటే మీ ప్రిడిక్షన్ కొద్దిగా రాంగ్ వచ్చింది అడిగిన వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా అప్పుడప్పుడు చిన్న చిన్న వేరియేషన్స్ వస్తాయి. నేను కూడా +or -5 అనుకున్నాను, కానీ కొద్దిగా వేరియేషన్ వస్తుంది. బట్ దట్ మచ్ నాట్ రాంగ్. నౌ ఆల్సో ఐ కెన్ సే దట్ మచ్ నాట్ సో రాంగ్. ఈ రోజుకి ఐఎమ్ కాన్ఫిడెంట్ బై దిస్ టైం. ఇంకా స్టేట్ రిజల్ట్స్ వచ్చేసరికి ఇంకా కాన్ఫిడెంట్ గా, ఛాలెంజింగ్ గా చెప్తాను. ఎస్, డెఫినెట్లీ దిస్ ఈజ్ ఆల్మోస్ట్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మచ్ వేరియేషన్. మేబీ కొంత వేరియేషన్ అయితే వచ్చిందని చెప్పగలను. అది ఎంత వేరియేషన్ వస్తుంది అనేది వీ కెన్ ఫైండ్ అవుట్ బై డిక్లరేషన్ ఆఫ్ ద స్టేట్ రిజల్ట్స్. డెఫినెట్లీ we will again conduct the meeting at that time. కాబట్టి చాలా డౌట్స్, క్లారిఫికేషన్స్ అడుగుతున్నారు. అందులో ఏ కాలేజెస్ పెట్టుకోవాలి, ఎక్కడ వస్తుంది, గవర్నమెంట్ వస్తుందా, ప్రైవేట్ వస్తుందా, ఎయిమ్స్ వస్తుందా, జిప్మర్ వస్తుందా, లేకపోతే అదర్ ఎయిమ్స్ వస్తాయా ఏంటి, ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి. వీటన్నిటిని స్టేట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఇంకొద్దిగా కన్క్లూజన్స్కి వద్దాం. బిఫోర్ దట్ ఏంటంటే అసలు ఎక్కడెక్కడ మనం ఈరోజు ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 550 దగ్గర సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్. 541 ఈజ్ ద లాస్ట్ ఇన్ ఏపీ, 497 ఈజ్ ద లాస్ట్ ఇన్ తెలంగాణ. ఓసీకి మాట్లాడితే అదే ఏపీ వాళ్ళకి తెలంగాణలో 541 మార్క్ ఈజ్ ద లాస్ట్. అంటే 57,000 దగ్గర సుమారుగా ఆల్ ఇండియా ర్యాంక్ 57,000 దగ్గర తెలంగాణలో ఏపీ వాళ్ళకి వచ్చింది. తెలంగాణలో తెలంగాణ వాళ్ళకి 497కి వచ్చింది. ఏయుకి కానీ ఎస్వికి కానీ సుమారుగా 545 దగ్గర ఆగింది. 545 అంటే అరౌండ్ 52-53,000 దగ్గర ఆగింది లాస్ట్ ఇయర్. అది మీ అందరికీ తెలుసు. అదే 545, 550 దగ్గర కనుక చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఆర్గనైజేషన్స్ లో కనుక చూస్తే, మేజర్ ఆర్గనైజేషన్ నాకు తెలిసిందంటే మేజర్ ఆర్గనైజేషన్ చూస్తే లాస్ట్ ఇయర్ 540 దగ్గర సుమారుగా ఉన్న నెంబర్ 510, 515 దగ్గర ఉంది ఇప్పుడు. లాస్ట్ ఇయర్ సుమారుగా 540 దగ్గర ఉన్న నెంబరు సుమారుగా 510, 515 దగ్గర ఉంది ఇప్పుడు. అంటే అబ్నార్మల్ డిక్రీజ్ ఇన్ ద రిజల్ట్ అయినా కావాలి, లేకపోతే దెర్ ఈజ్ అన్ అబ్నార్మల్ డిక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ అయినా కావాలి. I predicted the second one. Definitely, first 10, first 20, first 100, first 1,000, first 2,000, first 5,000. Last year, the number tagging the AP Telangana. Ante top layer anta kuda definitely northern states lo ekku undi when compared with Telugu states. Eppudaithe northern states lo eppudaithe ekku undo, ఆటోమేటిక్గా ఆ ట్రెండ్ అనేది, అంటే ఒక ట్రెండ్ అనేది మనం ఐడెంటిఫై చేస్తే ఆ ట్రెండ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ త్రూ అవుట్. కాబట్టి ఆ విధంగా ఆ పైన లేయర్లో ఆ విధంగా ఉంది కాబట్టి కిందకు వచ్చే కొలది కూడా అదే లేయర్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉంది కాబట్టి వెళ్ళే కొలది నాకు ఎవరు చైతన్య వాళ్ళు ఒకేలాగా చెప్తున్నారు, మీరు నేను ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు. ఐఎమ్ డూయింగ్ దిస్ అండ్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ అదర్స్. కాబట్టి ఇది స్లోగా ఆ ట్రెండ్ అలాగే కంటిన్యూ అవుతుందైతే నేను కూడా బిలీవ్ చేస్తున్నాను. కాబట్టి చూద్దాం. అండ్ ఇట్ మే బి మోర్ క్లియర్, విల్ కమ్ ఇన్ టు ది ఎగ్జాక్ట్ ఆర్ సో మచ్ సిమిలర్ బై ద డిక్లరేషన్ ఆఫ్ ద స్టేట్ రిజల్ట్స్. స్టేట్ రిజల్ట్స్ కూడా ఫస్ట్ ఇచ్చేది ప్రొవిజనల్ లిస్ట్ కూడా ఎగ్జాక్ట్ కాదు. ఆ ప్రొవిజనల్ లిస్ట్ ఎలా ఇస్తారంటే, మొదటి ఇచ్చే ప్రొవిజనల్ లిస్ట్ ఏంటంటే ఇదిగో సుమారుగా 22 మీ ర్యాంక్ లిస్ట్ అని ఇస్తాడు. ఆ 22 ర్యాంక్ లిస్ట్ ఎలా ఇస్తాడంటే, ఫస్ట్ ఇచ్చే మెరిట్ లిస్ట్ ఇచ్చేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాడు. అది ఎలా ఇస్తాడంటే
ఏపీ అడ్రస్తో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళని మాత్రమే ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ర్యాంకింగ్ ఇస్తాడు, ఏపీ అడ్రస్తో రాసిన వాళ్ళని. లేదు తెలంగాణ అడ్రస్తో రాసిన వాళ్ళని తెలంగాణ దానికి ఇస్తారు. ఈ రోజు ఏమన్నా మార్చచ్చు. ఏపీ బోర్డులో ఎవరైతే చదివారో ఆ ఏపీ బోర్డాలను ఏపీలోకి, తెలంగాణ బోర్డులో ఎవరైతే చదివారో ఆ తెలంగాణ బోర్డాలను తెలంగాణకి తీసుకుని అక్కడ నుంచి ఆ స్టేట్ లో 1, 2, 3, 4 ఇచ్చేది మెరిట్ ప్రొవిజనల్ లిస్ట్ 1 అంటాం. రెండో లిస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనం ఏపీ బోర్డుకి ఏపీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తెలంగాణ బోర్డుకి తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తెలంగాణ రిలేషన్ చేసుకోవాలి. కాబట్టి ఘోషలైజ్డ్ హైయెస్ట్ మార్క్ ప్లీజ్ రిప్లై 690 చరణ్ యాదవ్ 690 is the highest. ఓకే, కాబట్టి ఎక్కడ మీరు ఎగ్జామినేషన్ రాసిన దాని మీద ప్రొవిజనల్ లిస్ట్ ఒకటి ఇస్తాడు. ఆ ప్రొవిజనల్ లిస్ట్ నుంచి మనం ఒక అండర్స్టాండింగ్ రావచ్చు. రెండో లిస్ట్ ఎగ్జాక్ట్ మెరిట్ లిస్ట్ ఇస్తాడు. అది ఎప్పుడంటే ఇదిగో మనం ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని అడుగుతాడు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ బట్టి నువ్వు ఏయూనా, ఎస్వియునా, ఓయూనా అని కన్ఫర్మ్ చేసి నీ కేటగిరీ ఏంటో కన్ఫర్మ్ చేసి అప్పుడు మెరిట్ లిస్ట్ ఇస్తాడు. అది ఫైనల్ మెరిట్ లిస్ట్. కాబట్టి ఒక ప్రొవిజనల్ లిస్ట్ లో మనం చెప్పొచ్చు. అలాగే స్టేట్ రిజల్ట్స్ వెన్సార్ చెప్తున్నా అరౌండ్ 1 week 10 days లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాడేమో ఇక్కడ, కాలేజీ యూనివర్సిటీ ఏమో తెలంగాణలో రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాడు. వాళ్ళే లిస్ట్ పెడతారు. ఆ లిస్ట్ని బట్టి ఒక ఐడెంటిఫికేషన్కి వద్దాం. ఎనీహౌ ఈ రోజుకైతే ఎక్కువ గాబరా పడాల్సినంత ఉంటుందైతే నేను అనుకోవట్లేదు, బట్ కొంత అయితే ఉంది. కాబట్టి కొద్దిగా అన్యూజువల్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కొద్దిగా జరిగింది, ఎక్కువైతే కాదు. దట్స్ మై ఫీలింగ్. అండ్ మిగతా మీ అదర్ డౌట్స్ అన్ని నేను ఐ విల్ క్లారిఫై అట్ ది ఎండ్. జస్ట్ ఐఎమ్ గివింగ్ నౌ ఆఫ్టర్ కన్సిడరింగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ అసలు ఏంటి, మనం ఎలా రావచ్చు ఏంటి అనే దగ్గర ఒక ఐడియా ఇస్తున్నాను. జాగ్రత్తగా దాన్ని మీది ఏ కేటగిరీ వాళ్ళు ఆ కేటగిరీ జాగ్రత్తగా చూసుకోండి. లెట్స్ సీ. అండ్ వాట్స్ ద ఫస్ట్ పేజ్? సరే, ఒకటి ఫస్ట్ క్లారిఫికేషన్ గురించి అసలు ఎక్కడ మారలేదు అంటానికి ఒక క్లారిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ మొన్న 720నే, ఇప్పుడు 720నే, మారలా. బిలో 10 మొన్న 710 2020లో 710, కానీ ఇప్పుడేమో 715 వచ్చింది. 5 marks పెరిగినాయి. అంటే 19 వరకు వచ్చింది, 20 ఎందుకు లేని దాంట్లో కలిపాను, 715. అలాగే బిలో 50కి 705 అయితే లాస్ట్ ఇయర్, ఇప్పుడు 710. అంటే బిలో 50 పెరిగింది. బిలో 100 లాస్ట్ ఇయర్ 700 అయితే ఇప్పుడు 705, అది పెరిగింది. లాస్ట్ ఇయర్ పేపర్ మీద టఫ్ బాని ఇది పెరిగింది. బిలో 200 695 అయితే 700, ఇది పెరిగింది. బిలో 500 680 అయితే 690, 10 marks పెరిగింది బిలో 500. బిలో 1000 672 అయితే 678, బిలో 2000 660 అయితే 665, బిలో 3000 655 అయితే 657. 4000 దగ్గర లాస్ట్ ఇయర్ కి మ్యాచ్ అయింది. 4000 దగ్గర అంటే 650 లాస్ట్ ఇయర్ 4650 ఉంది, ఇప్పుడు 650 ఉంది. 5000 దగ్గర కూడా సేమ్ 645. 7000 దగ్గర 35. 10,000 దగ్గర 25. 15,000 610. 20,000 600 and 597. 30,000 580 and 577. 40,000 563 and 559. 50,000 548 and 545. 60,000 34 and 30. 70,000 20 and 17. 80,000 508 and 505. 90,000 495 93. 1,04,484 483. అంటే ఆల్మోస్ట్ సేమ్. మొదటి ఫేజ్ ఏం కొద్దిగా పెరిగింది, మిగతా ఆల్మోస్ట్ ఒక 2-3 మార్కులు తగ్గింది, 3-4 మార్కులు వేరియేషన్ వచ్చింది. అంతకంటే బిగ్ వేరియేషన్ అయితే ఆల్ ఇండియా ర్యాంక్స్ లో కనపడట్లేదు. దట్ ఈస్ ద వన్ థింగ్. ఆల్ ఇండియా ర్యాంక్స్ లో బిగ్ వేరియేషన్ అయితే కనపడట్లేదు. 4 marks మాత్రమే వేరియేషన్ మనకి ప్రతి రేంజ్ లోనూ కనబడుతుంది, అంతకంటే వేరియేషన్ కనబడట్లేదు. అది ఒకటి. నెక్స్ట్ రెండోది ఇప్పుడు మనది చూద్దాం. మరి ఏంటంటే దీన్ని బట్టి మనం అసలు ఏమేంటి, ఎలా మనం ర్యాంక్ ని ఎలా ప్రిడిక్ట్ చేసుకుందాం, ఏ విధంగా మనం ఈసారి ఆల్ ఇండియా ర్యాంక్ ని ఇస్తూ లాస్ట్ ఇయర్ ఏ స్టేట్ ర్యాంక్ ఇచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది,
స్టేట్ ర్యాంక్ లో ఎక్కడ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది, ఓసీలో కానీ, బీసీలో కానీ, ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ ఏ విధమైన స్టేట్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళకి సీట్ వచ్చిందనే దాని మీద ఈసారి ఎక్కడ ఉండొచ్చు ఆ స్టేట్ ర్యాంక్ అనే దాని మీద ఆలోచిస్తూ ప్రిడిక్షన్ ఇచ్చింది. డెఫినెట్ గా 99% నేను కరెక్ట్ అవుద్దని ఇప్పటికీ నమ్ముతున్నాను. దీన్ని స్టిల్ నౌ ఐఎమ్ ఓపెన్లీ ఐఎమ్ స్పీకింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. 1000 ఇచ్చిన దాన్ని మాత్రం ఆల్మోస్ట్ ఓపెన్ లో ఇది ఆల్మోస్ట్ ఈక్వల్. ఇంకా 2-3 మార్కులు తగ్గచ్చేమో కానీ పెరగదేమో నేను ఇప్పటికీ ఫీల్ అవుతున్నా. లెట్స్ సీ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ ద స్టేట్ రిజల్ట్. అంతకంటే మనం ఏం చేయలేము. అండ్ సీ విత్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ లెట్స్ సీ ఓపెన్. ఇది APTS MBBS కట్ ఆఫ్ ఇస్తున్నాను. సుమారుగా ఎలా ఉండొచ్చు అనేది మళ్ళీ ఇది ఒక ఎక్స్పెక్టేషన్స్, ప్రిడిక్షన్స్. అన్ని రకాల మా మైండ్స్ తో ఆలోచించినప్పుడు ఇలా జరగచ్చేమో, ఇలా ఉండొచ్చేమో అని అన్ని కాంబినేషన్స్ తీసుకుని జరుగుతుంది. ఇందులో మొదట ఎలా డిఫరెన్స్ చెప్పారో చూడండి. 545 మార్క్కి మొన్న ఆగింది ఏయులో. మళ్ళీ ఏపీలో 2 రీజియన్స్ ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఏయు లోకల్ అయితేనేమో లాస్ట్ ఇయర్ ఏయు లోకలాలకి, నాన్ లోకలాలకు కాదు, ఆంధ్ర యూనివర్సిటీ లోకల్ 85% లోకల్ ఉన్న వాళ్ళకి అండ్ నౌ 545 దగ్గర ఆగింది. ఏ ర్యాంక్ దగ్గర ఆగిందంటే ఆల్ ఇండియా ర్యాంక్ 52095 దగ్గర ఆగింది. స్టేట్ మెరిట్ లిస్ట్ 1 అంటే మెరిట్ లిస్ట్ 1 అంటే ఇవ్వబోయేది ఎప్పుడంటే రేపు ఈ రిజల్ట్ అవ్వగానే 1 వీక్ లో మెరిట్ లిస్ట్ 1 ఇస్తాడు. ఆ మెరిట్ లిస్ట్ 1 లో 2103 దగ్గర ఆగింది. అంటే 2100 వచ్చిన వాళ్ళకి మెరిట్ లిస్ట్ లో సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్ 2100. అదే మెరిట్ లిస్ట్ 2 లో అయితే 2054కి వచ్చింది. అంటే కొద్దిగా తగ్గింది. అంటే రఫ్ గా మనం ఏం ఎస్టిమేట్ చేసుకోవచ్చు అంటే రఫ్ గా మెరిట్ లిస్ట్ రేపు ఇచ్చిన తర్వాత 2000 గనక వస్తే సేఫ్ జోన్ లో ఉన్నట్లే లెక్క అని మనం ఒక రఫ్ ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. స్టేట్ మెరిట్ లిస్ట్ లో ఓసీ ఏయు లోకలాళ్ళు ఓసీ ఓపెన్ కేటగిరీ రఫ్ గా 2100 లో గనక మనం ఉండుంటే డెఫినెట్ గా మనం సేఫ్ జోన్ లో ఉన్నాం. చివరి ఫేజ్ అయ్యేసరికి మాపప్ రౌండ్ అయ్యేసరికి విల్ గెట్ ద సీట్ అని అయితే మనం ఎస్టిమేషన్ కి రావచ్చు. సో 2103, 2054 ఆల్ ఇండియా ఇప్పుడు వచ్చిన మార్క్ అయితే, అంటే ఈ రోజు వచ్చిన ఆల్ ఇండియా మార్క్ అయితే అదే ర్యాంక్ కి అంటే 5295 ర్యాంకే గనక రేపు కూడా ఆగుద్ది అనుకుంటే 541కి ఆగిపోవాలి. 541కి ఏయు లోకల్ ఆగిపోవాలి. ఎప్పుడండి 541కి ఆగిపోవాల్సింది? ఇదే లాస్ట్ ఇయర్ సపోజ్ 52,000 దగ్గర ఆగింది కాబట్టి ఈ రోజు 52,000 దగ్గర ఆల్ ఇండియా ర్యాంక్ చూస్తే 541 ఉంది, అక్కడ ఆగిపోవాలి. నేను అలా అనుకోవట్లా. 52,000 ఉంది కానీ ఈ 52,000లో నార్తాళ్ళే ఎక్కువ ఉన్నారు మనకంటే, మన పిల్లలు తక్కువ ఉన్నారు కాబట్టి ఇంకా తగ్గుద్దనే అనుకుంటున్నాను. అండ్ నౌ ఐఎమ్ గివింగ్ ద కట్ ఆఫ్ యాజ్ అరౌండ్ 520. ఇట్ మే నాట్ బి ప్లస్, ఇట్ మే బి minus, around 5 also. It may not be plus, it may be -5 maximum. కాబట్టి నేను అనుకుంటున్న సుమారైన సేఫ్ జోన్ అరౌండ్ దట్ 520 ఫర్ ఏయు లోకల్. ఇది ఆఫ్టర్ అబ్జర్వేషన్ ఆఫ్ ఆల్ ద మార్క్స్ ఆఫ్ డిఫరెంట్ కాలేజెస్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ నేను అనుకున్న 505 ఆ రేంజ్ అనుకున్నాను ఇంతకు ముందు. 500 to 510 అనుకున్నాను. మేబీ ఇట్ ఈస్ 515 to 520 మేబీ మ్యాక్సిమం ఇక్కడ ఉంటుందేమో అని ఈ రోజు అనిపిస్తుంది. ఇట్ మే బి కన్ఫర్మ్డ్ ఆఫ్టర్ ది రిజల్ట్ ఆఫ్ ది స్టేట్ రిజల్ట్. స్టేట్ రిజల్ట్ అయిన తర్వాత మనం కన్ఫర్మ్ గా అనుకోవచ్చు. మాకు నమ్మకం లేదు దొర, ఏమనుకోకండి. ఓకే దొర, నేనేమి చేయలేను దొర, నాకు తెలిసింది నేను చెప్తున్నాను దొర. కాబట్టి మీరు దాన్ని ఎలా మీరు ఆలోచించుకున్నా నేనేమి చేయలేను. నేనేదో ఇప్పుడు ఈ రోజున మిమ్మల్ని ఇది రేపొద్దున యూట్యూబ్ లో కూడా పెడతాను. ఇది ఓపెన్ పబ్లిక్ వెళ్ళే వీడియో.
వెళ్ళేదాన్ని. నేనేమి మీ గురించో మిమ్మల్ని కన్విన్స్ చేయటం నాకు అంత అవసరం లేదు, అంత బాధ లేదు. నాకు తెలిసినది మీకు చెప్పాలనే బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యతతో మీది మాట్లాడుతున్నాను. కాబట్టి ఆ బాధ్యతనే తీసుకోండి, కానీ మీకు నచ్చింది మీరు అనుకోవచ్చు. కానీ ఓపికగా నేను చెప్తున్నప్పుడు నన్ను కొద్దిగా ప్రశాంతంగా ఓపికగా చెప్పనేయండి. తర్వాత ఎస్వియు లోకల్ అయితే, ఎస్వియు లోకల్ అంటే ఈ ఎస్వియు లోకల్ అయితే లాస్ట్ ఇయర్ 55,541కి ఆగింది, 55,046 దగ్గర ఆగింది, 55,046 ఆల్ ఇండియా ర్యాంక్ దగ్గర ఆగింది. మెరిట్ లిస్ట్ లో 22,47 దగ్గర ఆగింది ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో. సెకండ్ మెరిట్ లిస్ట్ లో 22,17 దగ్గర ఆగింది. అంటే ఇదే క్యాండిడేట్ కి ఫస్ట్ లిస్ట్ లోనేమో 22,47 ఉన్నాడు, సెకండ్ లిస్ట్ లోనేమో 22,17 మెరిట్ లిస్ట్ లో ఉన్నాడు. అతనికి లాస్ట్ సీట్ వచ్చింది. అంటే 2,200 దగ్గర రఫ్ గా ఎస్వియు రీజన్ వాళ్ళకి సీట్ వచ్చింది మన మెరిట్ లిస్ట్ లో. 2,200. ఆ 2,200 దగ్గర రేపొద్దున మీరు ఉండుంటే ఎస్వి జోనాలకి సుమారుగా సేఫ్ జోన్ అని చెప్పొచ్చు. ఇవి పెద్ద మారవు. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత 2,200 దగ్గర ఉండుంటే ఏదన్నా +-50 ర్యాంక్స్ తేడా వస్తే కానీ అంతకంటే తేడా రాదు. అంటే 2,100, 2,200 దగ్గర ఉండుంటే కనుక డెఫినెట్ గా ఎస్వి వాళ్ళు సేఫ్ జోన్ అని మనం లెక్కేసుకోవచ్చు. దట్ విల్ బి ఐడెంటిఫైడ్ ఆఫ్టర్ ద స్టేట్ ర్యాంక్స్. ఈ మార్కుతోనే గనక ఎస్వి ఆగుతుంది అనుకుంటే 537 కట్ ఆఫ్. అదే ర్యాంక్ తో లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ తో గనక ఆగుతుంది అనుకుంటే 537 కట్ ఆఫ్. 537 కట్ ఆఫ్. కానీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 515. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 515. దట్ ఈస్ ఫర్ ఎస్వియు లోకల్. సరే, ఓయూ చూస్తే గనక ఓయూ లాస్ట్ ఇయర్ 497 ఆగింది, 89,011 దగ్గర ఆగింది ఆల్ ఇండియా ర్యాంక్ దగ్గర. స్టేట్ మెరిట్ లిస్ట్ లో 4,385 ఉంది. ఇదేంటండి స్టేట్ మెరిట్ లిస్ట్ లో 4,385 ఎందుకు ఉందని మీకు డౌట్ రావచ్చు. అంటే అక్కడ అడ్రస్లను బట్టో దాన్ని బట్టో ఉంటుంది. తర్వాత మెరిట్ లిస్ట్ 2లోకి వచ్చేసరికి 4,200 ఉందంటే ఏపీ వాళ్ళంతా తెలంగాణ పెట్టేస్తున్నారు. ఏపీ వాళ్ళంతా ఏపీ సుమారుగా అందరూ తెలంగాణ కూడా పెడుతున్నారు, కానీ తెలంగాణ వాళ్ళందరూ ఏపీ పెట్టట్లా. తెలంగాణలో కూడా ఏపీ వాళ్ళంతా పెడుతున్నారు కాబట్టి అక్కడ మెరిట్ లిస్ట్ ఎక్కువే ఉంటుంది. అంటే ర్యాంకింగ్ ఎక్కువ దగ్గరే ఆగుతుంది. సో ఇట్ ఈస్ 4,293, 4,385 దగ్గర 497 మార్క్స్ ఉన్నాయి. 89,011 ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది. అంటే అరౌండ్ ఓయూలో అయితే గనక స్టూడెంట్స్ కి లోకల్ వాళ్ళకి, ఓయూ లోకల్ వాళ్ళకి అరౌండ్ 4,200, 300 లో గనక మీ స్టేట్ ర్యాంక్ ఉంటే యూ హ్యావ్ ఛాన్స్ టు గెట్ ద సీట్. ఓపెన్ రౌండ్. దాన్ని బట్టి లాస్ట్ ఇయర్ అయితే ఈ ర్యాంక్ 89,000 బట్టి అయితే గనక ఎక్కడ ఆగాలంటే ఓయూలో 495 దగ్గర ఆగాలి. 495 దగ్గర ఆగాలి. ఏ ర్యాంకును బట్టండి? 89,000. ఈ రోజున్న 89,000 మార్క్ చూస్తే గనక 495 దగ్గర ఆగాలి. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 475 ఈస్ ద కట్ ఆఫ్ ఆఫ్ ఓయూ. ఆ 15-20 మార్కులు అయితే డెఫినెట్ గా తగ్గబోతుందని నేనైతే అనుకుంటున్నా. 15-20 మార్కులు అయితే షూర్ గా తగ్గబోతుంది అని అయితే నేను అనుకుంటున్నా. నాన్ లోకల్ అయితే దీని మీద, అంటే దీని మీద ఈ 520 మీద, ఈ 515 మీద, ఈ 520 మీదే తీసుకోండి. ఏయూ మీద ఒక 5 మార్కులు తగ్గచ్చు. అంటే ఏయూ వాళ్ళకి ఓయూలో ఒక 5 మార్కులు దీని మీద తగ్గచ్చు 520 మీద. ఎవరికండి ఇది తగ్గేది? ఓయూలో అంటే తెలంగాణలో ఏయూ రీజన్ వాళ్ళకి ఒక 5 మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. 520 నుంచి మేబీ 515. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 545కి ఆగింది లాస్ట్ ఇయర్ ఏయూ లోకల్ వాళ్ళకి, కానీ ఓయూలో వాళ్ళకి 541కి వచ్చింది. ఏయూ నాన్ లోకల్ ఓయూలో 541కి వచ్చింది, కానీ 545 ఇక్కడ కట్ ఆఫ్. అంటే ఏయూ కట్ ఆఫ్ మీద ఓయూలో ఏయూ వాళ్ళకి నాన్ లోకల్లో ఒక 4-5 మార్కులు తగ్గిన విధంగా వస్తుంది. అంటే 520 అయితే ఇక్కడ 515 దగ్గర ఏయూ వాళ్ళకి రావచ్చు. ఎస్వి వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ లేదు, ఎందుకంటే ఇక్కడ 515కి వచ్చేసింది కాబట్టి వాళ్ళు పెద్ద అక్కడికి వెళ్లకుండా ఇక్కడే జాయిన్ అయిపోతారు. కాబట్టి ఏయూ వాళ్ళకి మాత్రమే ఓయూలో కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది. ఒక 5 మార్కులు ఓసీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. సో ఫైనల్ గా దీస్ ఆర్
expected cutoffs of AU, AP or Telangana 520, 515, 475. Sorry, 520, 515, 475. This is open. Next we'll go to BCA. Similar ga ivi chuskondi okkasari meeru ade vidhanga last year cutoffs 487, 97,000, 482, 1,01,000, 420, 1,62,000. OU lo aithe BCA competition chala takkuva. OU lo aithe ఇవన్నీ లోకల్స్ కి ఇస్తున్నానండి, నాన్ లోకల్స్ కాదు. ఈ 3 కట్ ఆఫ్లు లోకల్ ఆ రీజన్ వాళ్ళకి కట్ ఆఫ్ ఇది, నాన్ లోకల్ కాదు. 487 AU BCA, 482, 420. ఏ మెరిట్ లిస్ట్ ప్రకారం ఆగిందంటే BCA వాళ్ళకి అరౌండ్ 4,100, 200 ఉంటే గనక మెరిట్ లిస్ట్ లో సీట్ వస్తుంది. AU లో 4,100 or 4,400 in the second list, 4,100 in the first list. కాబట్టి ఫస్ట్ లిస్టే చూసుకుంటే పోనీ రేపు వచ్చే ఫస్ట్ లిస్టే తీసుకుంటే అరౌండ్ 4,000 సేఫ్ జోన్ BCAకి. SVUలో అరౌండ్ 4,400, 300 సేఫ్ జోన్. అదే OUలో 8,000 ఇస్ ద సేఫ్ జోన్. రేపు రాబోయే మెరిట్ లిస్ట్ లో ఇది గుర్తుపెట్టుకోండి, రేపొద్దున మీరు చూసుకోవటానికి ఇది గుర్తుపెట్టుకోండి. అరౌండ్ 4,000, around 4,300, around 8,000 are the safe zone for BCA respectively in AU, SVU and OU. అదే గనక ఈ ఆల్ ఇండియా మార్క్ తో ఇప్పుడున్న ఆల్ ఇండియా మార్క్ ఇప్పుడు వచ్చిన దాంతో దీన్ని మ్యాచ్ చేసి చూస్తే ఇక్కడ కట్ అవ్వాలి. యాక్చువల్ గా 486, 81, 423 కట్ అవ్వాలి. అంటే లాస్ట్ ఇయర్ ఎక్కడైతే కట్ ఆఫ్ అయిందో ఆల్ ఇండియా ర్యాంక్, అదే ఆల్ ఇండియా ర్యాంక్ తో కనుక చూస్తే ఇక్కడ కట్ అవ్వాలి. But I am expecting this 486, 470 for BCA in AU region, 465 in SVU region, and 405 in OU region. 3 regions I am saying for BCA, 470, 65, 405. ఇప్పుడున్న ఆల్ ఇండియా ర్యాంక్ తో గనక సేమ్ లాస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ తో కంపేర్ చేస్తే 86, 81, 23. This is for BCA. Now we'll go to BCB. Last year AU లో 493, 92, 483. These are the all India ranks. అంటే ఇది కూడా అంతే, రఫ్ గా 3,900, 3,900 and 5,000. అంటే 3,900 ఉంటే AU లో కానీ SV లో కానీ యు ఆర్ ఇన్ ద సేఫ్ జోన్ ఆఫ్ BCB సీట్. అదే OU లో అయితే 5,000. అంటే BCA మీద BCB కాంపిటీషన్ ఎక్కువ. ఎక్కడ AU లో ఆల్మోస్ట్ సేమ్ ఇన్ AU అండ్ SVU. రెండిట్లోనూ సుమారుగా సమానం. ఎక్స్పెక్టేషన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఇప్పుడున్న దాని ప్రకారం అయితే ఇక్కడ ఆగాలి. 491, 91, 81 ఆగాలి. ఇప్పుడున్న ఆల్ ఇండియా ర్యాంక్ లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ రెండు కంపేర్ చేస్తే ఈ ర్యాంక్ కి గనక మళ్ళీ వస్తుంది అనుకుంటే, ఏమీ మారలేదు కాబట్టి ఇక్కడ ఆగాలి. కానీ మన తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీద తగ్గుద్దు అనుకుంటున్నా నేను. తగ్గుద్ది కాబట్టి 76, 76, 62 ఇచ్చారు. 76, 76, 62, 476, 476, 462. అది BCB. ఇక BCC ఇక్కడ BCC కొద్దిగా ప్రిడిక్షన్ కష్టం, ఎందుకంటే నెంబర్ ఒక్కోసారి తక్కువ నెంబర్ ఉంటారు కాబట్టి మారుతూ ఉంటారు. కానీ లాస్ట్ ఇయర్ ప్రకారం మనం చూసుకుంటే ఏంటనేది నేషనల్ కాలేజెస్ వద్దాం, ఇది అయిపోయిన తర్వాత నేషనల్ కాలేజెస్ వద్దాం. BCC లాస్ట్ ఇయర్ అయితే AU అయితే 489, SVU 436, OU 434. ఇవి ఆల్ ఇండియా ర్యాంక్స్. అదే గనక స్టేట్ ర్యాంక్స్ చూస్తే గనక 4,000, 4,000, 6,000, 7,000, 467 AU, SVU అండ్ OU. కాబట్టి ఇలా వచ్చినాయి. కాబట్టి ఇలాగే కనుక ఆల్ ఇండియా ర్యాంక్ చూస్తే 488, 438, 437 ఆగాలి. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 473, 425 and 420. మీ చూసుకోండి. 473 ఇన్ AU రీజియన్ BCC రావచ్చు, 425 ఇన్ SVU రీజియన్ రావచ్చు BCC, 420 ఇన్ OU రీజియన్ రావచ్చు. తర్వాత BCD లాస్ట్ ఇయర్ 526 ఇన్ AU, 495 in SVU, 491 in OU.
అంటే ఈ రెండు సేమే కానీ ఇక్కడ మాత్రం బాగా కాంపిటీషన్ ఉంది. ఏయులో బీసీడీకి ఎక్కువ కాంపిటీషన్, ఏయులో. ఈవెన్ ఓయూలో కూడా ఎక్కువ కాంపిటీషన్. ఆల్మోస్ట్ ఓపెన్ అండ్ బీసీడీ సేమ్ ఇన్ ఓయూ, అండ్ ఏయులో కూడా కొద్ది కాంపిటీషన్ ఎక్కువ. ఎస్వీలో మాత్రం కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. ఎస్వీలో జస్ట్ లైక్ బీసీబీ లాగానే ఉంటుంది, కానీ ఏయు అండ్ ఓయూ ఎక్కువ. అది 2700, 3800, 4600, 2700, 3800, 4600 ఇన్ ద స్టేట్ మెరిట్ లిస్ట్ 1, దట్ ఈస్ రేపు ఇవ్వబోయే లిస్ట్ లో. దీని ప్రకారం ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ ప్రకారమే చూస్తే 523, 493, 90 దగ్గర ఆగాలి. కానీ 505కి రావచ్చు బీసీడీ, ఏయులో 475కి రావచ్చు, ఎస్వీలో 470కి రావచ్చు, దట్ ఈస్ ఇన్ ఓయూ. కాబట్టి దిస్ ఈస్ ద బీసీడీ ఎక్స్పెక్టేషన్. బీసీఈ లాస్ట్ ఇయర్ బీసీఈ 439, 488, 470. 439 ఇన్ బాగా తక్కువ కాంపిటీషన్ బీసీ ఉండేది ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్, కొద్దిగా ఎక్కువ ఉండేది ఎస్వీయు రీజియన్, అటు ఇటుగా ఉండేది ఓయూ రీజియన్, తెలంగాణ రీజియన్. 39, 88, 470. కాబట్టి 39 ఇక్కడ 439, ఇక్కడ 6500 దగ్గర ఉండాలి. 6400 స్టేట్ మెరిట్ లిస్ట్, 4000 ఇట్ ఈస్ వెరీ హై ఇన్ ఎస్వీయు, అండ్ 5700 ఇన్ ఓయూ. ఇది స్టేట్ మెరిట్ లిస్ట్ ఉండాల్సింది ఇన్ ద కేస్ ఆఫ్ బీసీఈ. దీని ప్రకారం ఈ ర్యాంక్ ప్రకారమే చూస్తే, ఆల్ ఇండియా ర్యాంక్ లాస్ట్ ఇయర్ వచ్చిన దాని ప్రకారమే చూస్తే, ఈ రోజు 21 లో 441, 487, 470 దగ్గర ఆగాలి. కానీ నేను ఎక్కడ ఆగుతున్నాను అనుకుంటున్నానంటే 422 ఇన్ ఏయూ సేఫ్ జోన్, 422 ఏయూ సేఫ్ జోన్, 465 సేఫ్ జోన్ ఆఫ్ ఎస్వీయు, 451 సేఫ్ జోన్ ఆఫ్ ఓయూ ఫర్ బీసీఈ. తర్వాత ఇక చివరిగా మైనారిటీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ పైకెళ్ళదా ఇది? మ్యాక్సిమం అంతేనా? మైనారిటీ బాగా బాటంకి వచ్చింది మైనారిటీ. సో మార్క్ అయితే 406, 462, 465 లాస్ట్ ఇయర్ ఆగినాయి. సో మైనారిటీ కూడా బాగా తక్కువ కాంపిటీషన్ ఉన్నది, దట్ ఈస్ ఇన్ ఏపీ, ఏయు. కాబట్టి 406కే వచ్చింది. 462 and 65 అయితేనేమో హియర్ ఇన్ ఎస్వీయు అండ్ ఓయూ వచ్చింది. ఎస్వీయు ఓయూ సేమ్. అంటే 8000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా స్టేట్ మెరిట్ లిస్ట్ లో వచ్చింది ఏయులో. ఏయు అంటే మైనారిటీ ఒకటే కాలేజ్ 85%కి. ఏ కాలేజ్ అంటే నిమ్రా ఇబ్రహీంపట్నం. కంప్లీట్ మైనారిటీకి ఇవ్వాలి, ఏ రిజర్వేషన్ ఇవ్వటానికి లేదు. అదే ఎస్వీలో అయితే కనుక ఓన్లీ ఫాతిమా. అదే కనుక తెలంగాణలో అయితే 5-6 కాలేజీలు ఉన్నాయి మైనారిటీ కాలేజెస్, ఓన్లీ ప్యూర్ మైనారిటీ కాలేజ్ 5-6 ఉన్నాయి అక్కడ కనుక చూస్తే కనుక. కాబట్టి ఇక్కడ చూస్తే 8000, 5000 and 6000 స్టేట్ మెరిట్ లిస్ట్ 1. ఈ ర్యాంకు ప్రకారం చూస్తే 411, 463, 65 దగ్గర ఆగాలి మైనారిటీలో. నా ఎక్స్పెక్టేషన్ 390 ఏయులో ఆగుద్ది, ఇబ్రహీంపట్నం రావచ్చు, నిమ్రా. అలాగే 442 ఫాతిమా రావచ్చు, అలాగే 446 అదర్ మైనారిటీ కాలేజెస్ ఆఫ్ తెలంగాణ రావచ్చు. ఇది ఎక్స్పెక్టెడ్. ఇక తర్వాత ఎస్సీ ఎస్టీ లాస్ట్ ఇయర్ అయితే ఎస్సీ 430 ఆగింది ఏయు, 418 ఆగింది ఎస్వీయు, అన్నిటికంటే తక్కువగా 412 ఆగింది ఓయూ. 430, 418, 412 అంటే 6000, 7000, 8000 స్టేట్ ర్యాంక్స్ ఉంటే ఎస్సీ వాళ్ళకి సీట్స్ వచ్చినాయి స్టేట్ ర్యాంక్స్ ఏయులోను, ఎస్వీలోను, ఓయూలోను. కాబట్టి ఈ విధంగా ఈ ర్యాంక్స్ 1,52, 1,64, 1,71 ఈ ర్యాంక్స్ ప్రకారం మనం తీసుకుంటే, ఈ ర్యాంక్స్ ప్రకారం 433 దగ్గర ఆగాలి, 422 దగ్గర ఆగాలి, 417 దగ్గర ఆగాలి ఈ సంవత్సరం. కానీ నేను అనుకుంటాను ఏయులో 411 దగ్గర ఆగచ్చు ఎస్సీ, ఎస్వీలో 403 దగ్గర ఆగచ్చు, అదే గనక ఓయూలో 401 దగ్గర ఆగచ్చు. 411, 403, 401 రెస్పెక్టివ్లీ. దట్ ఈస్ ఏయు, ఎస్వీయు అండ్ ఓయూ. ఇక ఫైనల్ గా ఎస్టీ రిజర్వేషన్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఆగింది. ఇక్కడ కూడా బాగా తక్కువ కాంపిటీషన్ ఎస్టీ ఉండేది ఏయులో. 386కే వచ్చింది లాస్ట్ ఇయర్. అదే
425కి ఎస్విలో వచ్చింది. కానీ హైయెస్ట్ కాంపిటీషన్ ఎస్టీలో ఉండేది ఎక్కడంటే ఓయూలో, అంటే తెలంగాణలో 449 వచ్చింది. అంటే 386, 425, 449 లాస్ట్ ఇయర్ మార్క్, కట్ ఆఫ్ మార్క్. 20లో ఈ ర్యాంక్స్కి వచ్చినాయి 2 lakhs, 1,57,000, 1,33,000. మెరిట్ లిస్ట్ ఏమొచ్చిందంటే 9,000, 7,000, 7,000. అంటే ఆల్మోస్ట్ 9,000 స్టేట్ మెరిట్ లిస్ట్ లో ఉన్న యూ విల్ గెట్ ద సీట్ ఇన్ ఎస్టీ, ఇన్ ఏయు. 7,000 ఉంటే ఎస్వియు అండ్ 7,000 ఉంటే యూ కెన్ గెట్ ఇన్ ఓయు. ఈ ర్యాంక్ ప్రకారం చూస్తే ఈ రోజున ఎక్కడ ఆగాలంటే 393, 428, 450 దగ్గర ఆగాలి ఈ ర్యాంక్ తో చూస్తే. కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ర్యాంక్ మార్క్ 375కి రావచ్చు ఏయులో, 412కి రావచ్చు, దట్ ఈజ్ ఎస్విలో, 432 రావచ్చు, దట్ ఈజ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ, దట్ ఈజ్ తెలంగాణ రీజియన్. సో ఇవి ఏపీ తెలంగాణలో అన్ని కలిపి మనం కట్ ఆఫ్ ఏం ప్రిడిక్ట్ చేయబోతున్నాం అనే దగ్గర నాకు తెలిసిన నాలెడ్జ్తో, నాకు తెలిసిన అనాలిసిస్తో, నాకు తెలిసిన ఒక కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ కొద్దిగా అన్వయించుకుని ఈ విధమైన కట్ ఆఫ్స్ ఇచ్చాను. మేబీ స్మాల్ వేరియేషన్స్ ఏమైనా ఉండొచ్చేమో కానీ బిగ్ వేరియేషన్స్ ఉండవని అయితే ఐఎమ్ బిలీవింగ్. దట్ ఈస్ అబౌట్ హియర్. ఈడబ్ల్యూఎస్ పెద్ద ఏపీ తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ కి కట్ ఆఫ్లు తగ్గే పరిస్థితి ఉన్నది. ఈడబ్ల్యూఎస్ దేనికి ఉపయోగపడుతుందంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఓన్లీ ఫర్ ప్రమోటింగ్ ఫ్రమ్ లోయర్ మెడికల్ కాలేజ్ టు హయ్యర్ మెడికల్ కాలేజెస్ ఫర్ హూ గాట్ మోర్ మార్క్స్. వాళ్ళకు ఉపయోగపడద్దేమో కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేది ఏపీ తెలంగాణలో మాత్రం ఈడబ్ల్యూఎస్ సీట్ రావడానికి పెద్ద కింద లోయర్ బార్డర్కి ఉపయోగపడదు. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ హూ గాట్ somewhat more marks, అంటే 570, 580 వచ్చిన వాళ్ళకి ఆ ఈడబ్ల్యూఎస్ ఉపయోగించుకుని దే విల్ గో టు హయ్యర్ మెరిట్ మెడికల్ కాలేజెస్, and because of which one general seat will be vacated there and then one member will be promoted. దానివల్ల కట్ ఆఫ్ తగ్గి కింద వాళ్ళకి సీట్స్ రావచ్చేమో కానీ కింద వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ మీద అయితే సీట్ వచ్చే కండిషన్ అయితే ఉండదని చాలాసార్లు చెప్పాను, కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. అండ్ ఈడబ్ల్యూఎస్ తెలంగాణ టు కన్సిడర్ నో చేయరు. ఈడబ్ల్యూఎస్ అనేది ఏపీనే, తెలంగాణకే. అంతేగాని ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అక్కడ చెల్లదు, అక్కడ ఈడబ్ల్యూఎస్ ఇక్కడ చెల్లదు. కానీ లాస్ట్ ఇయర్ అయితే తెలంగాణ ఈడబ్ల్యూఎస్ ని ఇట్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ ఏపీ, బట్ ఏపీ ఈడబ్ల్యూఎస్ ని మాత్రం తెలంగాణ కన్సిడర్ చేయలేదు. సో ఇది ఈ ఏపీ గురించి. తర్వాత వీల్ గో టు అదర్ థింగ్స్. సరే, ఎక్కువ మంది మెరిట్ బాగా వచ్చిన మార్కులు, హూ గాట్ వెరీ గుడ్ మార్క్స్, దే విల్ ఎక్స్పెక్ట్ వాట్ ఈస్ అబౌట్ ద కట్ ఆఫ్స్ ఆఫ్ ఎయిమ్స్ ఆల్సో. ఎయిమ్స్ లో చూసుకుంటే పెరగబోతుంది. దట్ ఈస్ ద సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్. ఎయిమ్స్ లో చూస్తే కనుక పెరగబోతుంది, ఎందుకంటే హైయర్ రేంజ్ అంతా పెరిగింది. ఇది లోకల్ కాంపిటీషన్ కాదు. ఎయిమ్స్ అనేది ఇట్ ఇస్ నేషనల్ వైడ్ కాంపిటీషన్. ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే ఇందులో ఇట్ ఈస్ ఎ ఓపెన్ కాంపిటీషన్ ఫర్ ద ఎయిమ్స్ కాలేజెస్. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. కాబట్టి నేషనల్ ఎక్కువ ఉన్నారా, నార్త్ వాళ్ళు ఎక్కువ ఉన్నారా, ఇటు తమిళనాడులో ఎక్కువ ఉన్నారా, కేరళలో ఎక్కువ ఉన్నారా, ఏపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారా, తెలంగాణ ఎక్కువ ఉన్నారా అనేది ఇక్కడ కట్ ఆఫ్ నిర్ధారించలేదు. డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ ఓపెన్ మెరిట్ కాబట్టి కట్ ఆఫ్లు పెరగబోతున్నాయి ఎయిమ్స్ లో మాత్రం. ఏపీ తెలంగాణలో మాత్రం కట్ ఆఫ్లు తగ్గబోతున్నాయి ఒక 20 మార్కుల వరకు. కానీ ఎయిమ్స్ లో మాత్రం పెరగబోతున్నాయి. దానికి ఎగ్జాంపుల్ ఎయిమ్స్ న్యూఢిల్లీ లాస్ట్ ఇయర్ ఎయిమ్స్ న్యూఢిల్లీ 705కి వచ్చింది. ఈసారి 710కే రాబోతోంది. అంటే దగ్గర 50, 710 దగ్గర ఆగిపోయింది. ఓసీ అంటే 50 సీట్లే ఉన్నాయి. 50 సీట్లు ఉన్నాయి కాబట్టి 50 ఎక్కడ వస్తుందంటే ర్యాంక్ సుమారుగా 710 దగ్గర వచ్చింది. అంటే ఆ 710 దగ్గర 710 ఇంకొద్దిగా 1 మార్క్ తగ్గి వచ్చింది. కాబట్టి సుమారుగా 710 దగ్గర ఓపెన్ అనేది ఆగిపోతుంది. ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఓపెన్ ఆగిపోతుంది. 5 మార్కులు పెరిగినాయి. భోపాల్ కూడా 5 మార్కులు పెరుగుతోంది, 685. భువనేశ్వర్ కూడా 5 మార్కులు పెరుగుతోంది, 680. అలాగే జోధ్పూర్ కూడా 3 మార్కులు పెరుగుతోంది, 678. రిషికేష్ కూడా ఒక 2 మార్కులు పెరుగుతోంది, 670. రాయ్పూర్ ఒక 3 మార్కులు పెరుగుతోంది, 668. పట్నా 5 మార్క్స్, 665. నాగ్పూర్ 3 మార్క్స్ పెరుగుతోంది, 658. అండ్ బతిండా 1 mark is increasing, 652 to 653. And the more important is that is Mangalagiri for all of us, and it is also increasing by 2 marks.
650, and now it is 652 or 3 like that. అంటే 2-3 మార్కులు పెరగబోతారు. ఆ తర్వాత తెలంగాణ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 2 మార్క్స్, 650, 652, అండ్ దెన్ గోరఖ్పూర్ 642, 43, బిలాస్పూర్ 638, 37. ఇక్కడ కొద్దిగా 1 మార్క్ వేరియేషన్ కింద తగ్గింది. రాయ్బరేలీ 638, 37, రాజ్కోట్ 36, 36, కళ్యాణి 635, 35, and Deoghar 632, 632, Gauhati 631, 30, and Jammu it is 628, 27. అంటే మనకు ముఖ్యంగా ఈ ఎక్కువగా మనాలి లేదు, న్యూఢిల్లీ, భోపాల్, భువనేశ్వర్, ఈవెన్ జోధ్పూర్, రాయ్పూర్, అండ్ మేబీ నాగ్పూర్ ఆల్సో గోయింగ్, మంగళగిరి, తెలంగాణ, వీటిని చూసుకుంటే ప్రతిదీ ఒక 5 మార్కులు, 2 నుంచి 5 మార్క్స్, 2 to 5 మార్క్స్ పెరగబోతున్నాయి. తగ్గటం కాదు, పెరగబోతున్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ ఇక్కడ అడ్వాంటేజ్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ ఇక్కడ ఎయిమ్స్ లో ఈడబ్ల్యూఎస్ అడ్వాంటేజ్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు జనరల్ వాళ్ళ కంటే తక్కువలో వస్తాయి. అందులో ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 695కి ఎయిమ్స్ న్యూఢిల్లీ వచ్చింది ఈడబ్ల్యూఎస్, ఈసారి రాదు, 700కి వస్తాయి. అంటే అరౌండ్ 200 ర్యాంక్ అని తీసుకుంటే ఈసారి 700 దగ్గర ఉంది. అలాగే మిగతా రిమైనింగ్ చూస్తే ఈడబ్ల్యూఎస్ భోపాల్ ఒక 5 మార్కులు పెరుగుతుంది, అన్ని 670. ఆ తర్వాత భువనేశ్వర్ 665, జోధ్పూర్ 668, రిషికేష్ 660, అండ్ మనకు కావాల్సిన మంగళగిరి చూస్తే అరౌండ్ 638 రావచ్చు. ఈడబ్ల్యూఎస్ ఉంటే అరౌండ్ 638, 37, 40 ఆ రేంజ్ రావచ్చు. 37, 38, 40 ఆ రేంజ్ మేబీ యూ కెన్ గెట్ ఇన్ మంగళగిరి, అండ్ తెలంగాణ ఆల్సో అరౌండ్ 639 లైక్ దట్. కాబట్టి ప్రతిదీ ఆల్మోస్ట్ అదే. కనుక ఓబీసీ చూస్తే జస్ట్ లైక్ ఈ రెండు సుమారుగా సమానంగా ఉంటాయి. ఎయిమ్స్ న్యూఢిల్లీ అయితే 700 రావచ్చు, తర్వాతది భోపాల్ 660 రావచ్చు, భువనేశ్వర్ 673. లైక్ దిస్ ఐ విల్ సెండ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ యూ. మేబీ దీస్ ఆర్ ద థింగ్స్ ఫర్ ఓబీసీ, and then we can go to SC. This is also more important for so many students. And ikkada kanapadatledu itu pakkana college 677 in what I can say, IIMS New Delhi 677 marks with 1198, around 1200 rank. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది 677. అలాగే 616 ఇన్ భోపాల్, 623 ఇన్ భువనేశ్వర్, 623, అండ్ దెన్ 617 ఇన్ ఎంత ఒకే దాంట్లో వచ్చింది. స్లో డౌన్. Okay, and then Bhubaneswar it is SC 623, Jodhpur in 617, and then mainly Mangalagiri I can expect it is around 551 and 554 Mangalagiri, Telangana. And around 550 vachinal they will get a seat in SC category in Mangalagiri. Ade meeku 677 vachinal they will get around 675 to 80. They will get a seat in AIIMS New Delhi. Alage 620 range vachinal meta major colleges ravachu 620. That is Bhopal, Bhubaneswar and Jodhpur 620. Alage ST chuste ganaka ST చూస్తే గనక ఇది బాగా ఫాస్ట్ గా స్లో అయిపోతుంది, ఫాస్ట్ గా ఇది అవుతుంది. ఎస్టీ అది ఓకే, అది చివరికి వెళ్ళిపోయింది. ఓకే ఓకే, కానీ లీవ్ ఇట్ ఇల్లేకుల్ది పెరుగుతుంది. యా సో ఎస్టీ యూ కెన్ సీ a good number of branches, good number of AIIMS colleges are there. అవేర్నెస్ లేక చాలా మంది మంచి మంచి కాలేజీలు వదిలేస్తున్నారు. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. 664 దగ్గర వస్తే రఫ్ గా ఎయిమ్స్ న్యూఢిల్లీ రావచ్చు. 630 భోపాల్, 625 it is Bhubaneswar, 620 it is Jodhpur, and around 570. No, this is not the thing. Yeah, this is 665 New Delhi, 607 Bhopal, 592
Bhubaneswar 603, Jodhpur, and now we can see around we can say 521, Mangalagiri, around 520, around 520, that may be in Mangalagiri. కాబట్టి ఎస్టీకి సీట్ రావడానికి ఉంది. ఇది ఎయిమ్స్ గురించి కాబట్టి ఒకసారి తర్వాత ఇదంతా కూడా లిస్ట్ ఆఫ్ థింగ్స్ మీ గ్రూప్ లో పెడతాను, యూ కెన్ వెరిఫై. అండ్ కొద్దిగా ఆ విధంగా దగ్గర వేరియేషన్స్ లో ఉంటాయి. మరి ఆ తర్వాత నెక్స్ట్ ఐ కెన్ గో టు జిప్మర్. చాలా మంది జిప్మర్ కూడా చాలా ఇదిగా ఉన్నారు. పాండిచ్చేరి 309, 685 లాస్ట్ మార్క్ వచ్చింది. I think this year it will be increased to 695. Chipmar కూడా సుమారుగా around 300 అంటే it may be around 695 if luck is good. ఎవరైనా ఎక్కువ మంది నాతాలు వచ్చి జాయిన్ అవ్వకపోతే, అంటే ఎక్కువ ఢిల్లీనో వాటినో తీసుకుంటే, అంటే వాట్ ఇస్ దట్ మౌలానా ఆజాద్ లేకపోతే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఇటువంటి కనుక తీసుకుంటే ఏదన్నా 690 పాసిబిలిటీ కానీ, బట్ బై దిస్ టైమ్ ఇట్ ఈస్ 695. కరాకల్ అయితే కనుక 648, ఈడబ్ల్యూఎస్ అయితే 670 రావచ్చండి. ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. 670 ఇన్ పాండిచ్చేరి జిప్మర్ రావచ్చు, 637 ఇన్ కరాయికల్ జిప్మర్. అదే ఓబీసీ చూసుకుంటే 690 ఇన్ జిప్మర్, 642 ఇన్ కరాకల్. ఎస్సీ చూసుకుంటే 642 ఇన్ జిప్మర్, 565 ఇన్ Karaikal. ST తీసుకుంటే 600, we'll get a seat in Jipma, 601, 579 in what I can say Karaikal. This is about the Jipma. And the last one, the national major colleges where our students are joining more. Most of the students will be joining more. Maulana Azad వెళ్తున్నారు 705 కాగచ్చు, కానీ 705 కి మౌలానా ఆజాద్ కంటే జిప్మర్కి వెళ్తున్నారు ఎక్కువ మంది. అలాగే విఎంసిసి అండ్ సబ్దార్గంజ్ హాస్పిటల్ న్యూఢిల్లీ, సబ్దార్గంజ్ 701, యూనివర్సిటీ ఆఫ్ కాలేజెస్ ఆఫ్ న్యూఢిల్లీ 695, లేడీ హార్డీ 690, మెడ్రాస్ మెడికల్ కాలేజ్ ఇది అడుగుతారు ఎక్కువ 678, and then Institute of Medical Sciences BHU Varanasi 677, Bangalore Medical College BMC around 670, and then KGMC Lucknow around 666, and Mysore Medical College 645, and Stanley Medical College 643. మేజర్గా మనాలు అడుగుతున్న కాలేజెస్ ఇవి, అందుకని వాటిని ఎక్కువ చూపించాను. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ అయితే అన్నిటికీ లేవు, కొన్నిటికే ఉన్నాయి, యూనివర్సిటీస్కే ఉన్నాయి. అందులో 619 మౌలానా ఆజాద్, and VMCC 691, University of Delhi 675, Lady Hardy 678, and BHU it is 658. DWS. OBC చూస్తే that is Maulana Azad 695, Sabdarganj it is 691, University of New Delhi 685, Lady Hardy 680, and BHU 662. SC చూస్తే 668, that is in Maulana Azad, and Sabdarganj it is 658, and 649 in University College of Delhi, 615 in 625 in Lady Hardy, and then Madras Medical College 633, and then BHU it is 6560, and BMC that is Bangalore Medical College 620, KGMC Lucknow it is 621, and Mysore Medical College 550, and Stanley it is 560. ST చూస్తే similar గా we can get 664 in Maulana Azad, and Sabdarganj 630, and then University of New Delhi 625, and Lady Hardy it is 620, and Madras Medical College 573, BHU 578, and Bangalore Medical College 575, Bangalore Medical College, KGMC Lucknow 572, and Mysore Medical College 563, and Stanley Medical College it is 538. ఇలా నేషనల్ కాలేజెస్ ఉండొచ్చు. సో ఇవి ఒక్కసారి మన మెయిన్ కాలేజెస్ లో ఎక్కడెక్కడ ఆగటానికి అవకాశం ఉందని మీకు క్లారిటీ ఇవ్వటానికి, మీరందరూ కొద్దిగా ఎన్నో డౌట్స్ తో, ఎన్నో మైండ్ లో ఒక రకమైన ఫీలింగ్స్ తో, కొద్దిగా మీరు అన్నట్లు అప్సెట్ ఫీలింగ్స్ తో, అన్హ్యాపీ ఫీలింగ్స్ తో ఉండుంటారు. కానీ దట్ ఈస్ ఎ కాంపిటీషన్.
సో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో సో దిస్ అప్ అండ్ డౌన్స్ ఆర్ క్వైట్ కామన్ ఫర్ ఆల్. కాబట్టి స్పోర్టివ్గా తీసుకోవాలి, కానీ ఈజీ కాదు నాకు తెలుసు. మీ అందరి యొక్క మైండ్ సెట్స్, మీ స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్స్ తెలిసిన వాడిగా, మీ అందరి యొక్క ఫీలింగ్స్ గమనించిన వాడిగా, ఈజీ అయితే కాదు ఐ కెన్ సే, కానీ తప్పదు. దట్ ఈస్ ది కాంపిటేటివ్ వరల్డ్. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అన్నిటినీ మనం ఫేస్ చేసుకుంటూ వెళ్ళాలి. దిస్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్, దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది కాంపిటీషన్. Still lot of competition is there in our life, not only to get an MBBS seat, but also I struggle a lot to become a good member of this society. Evaraina MBBS seat rangane you will not become the great member of the society. Dani complete baga cheyali, professional ga success avvali, tarvata manchi peru prakhyathulu unna doctor ga tayaravali. Daniki struggle untundi, competition untundi. కాబట్టి కాంపిటీషన్ అనేది ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ సినారియో ఇన్ అవర్ లైఫ్. కాబట్టి ఫేజ్ మారుతుంటుంది. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క కాంపిటీషన్లోకి ఎంటర్ అవుతారు. కాబట్టి ఇప్పుడున్న ఫేజ్లో మీ కాంపిటీషన్ ఒకటే, హౌ టు గెట్ ఇన్ టు మై ప్రొఫెషనల్ కోర్స్. బట్ దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ యువర్ కాంపిటీషన్. దట్ విల్ బి కంటిన్యూడ్ అండ్ ఇట్ విల్ గో లైక్ ఎనీథింగ్ టిల్ ది ఎండ్. డోంట్ వరీ. సో కొంత నాకైతే ఇంకా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఐఎమ్ వెరీ ఫెయిత్ ఆన్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇంకా నాకు 5 మార్కులు తక్కువ ఇవ్వాలని అనిపించింది, కానీ ఇందాక ఒక దొర అలా మాట్లాడతారని నేను కొద్దిగా సేఫ్ జోన్కి వెళ్ళాను. ఎందుకంటే నాకు తెలుగు స్టేట్స్ యొక్క కాంపిటీషన్ చూస్తుంటే నాకు అంత హెవీ అనిపించట్లేదు. మార్నింగ్ ఫోన్ కాల్ చేసినప్పుడు కొద్దిగా ఏమో 5:30 డౌట్ ఏమో అని చెప్పాను, మార్నింగ్ కొంతమంది ఫోన్ కాల్స్ చేసినప్పుడు. కానీ ఆఫ్టర్నూన్ నేను అంతా కంప్లీట్ క్యాంపస్ టు క్యాంపస్, ఏరియా టు ఏరియా, డిఫరెంట్ కాలేజెస్, ఏ రేంజెస్ ఎంత ఉన్నాయి ఏంటి అన్ని మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత ఐ కమ్ టు కన్క్లూజన్స్ దిస్. కాబట్టి మీ డౌట్స్ ఇంకేమైనా ఉంటే నౌ యూ కెన్ ఆస్క్ మీ. స్లోగా అడగండి, ఫాస్ట్గా అడగద్దు, స్లోగా అడగండి. ఏమైనా మీ డౌట్స్ ఉంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ టు ఆల్ ఆఫ్ యూ ఎనీ హౌ. నిజంగా almost 650 above. I think it is good number of around 20 members, 600 and above around 122 members, and 530 above it is around 460 something. I expected 550. అలాగే 500 above అయితే నేను అనుకున్నట్లే 500 క్రాస్ అయ్యారు. 500 above అయితే కనుక అలాగే మేబీ సీట్ గెట్టింగ్ ర్యాంక్స్ నేను అనుకుంది అరౌండ్ 750, 800, మేబీ అరౌండ్ 700. ఆ రేంజ్ అయితే డెఫినెట్ గా రాబోతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ రిజల్ట్. రిలేటివ్, ఇట్ ఈస్ ఆల్వేస్ రిలేటివ్. వీ కెనాట్ సే మార్క్ ఈజ్ నాట్ ద క్రైటీరియా, ద రిజల్ట్ ఈస్ ద క్రైటీరియా అండ్ ద అడ్మిషన్ ఈస్ ద క్రైటీరియా. ఇన్ దట్ ఏరియా ఐ నెవర్ falling behind in my words, my assessments and my predictions, no doubt. అలాగే వచ్చిన వాళ్ళందరికీ, మీకు, మీ తల్లిదండ్రులకి, మీ పేరెంట్స్కి నిజంగా ఇట్ ఇస్ ఏ వండర్ఫుల్ అచీవ్మెంట్. నిజంగా ఇట్ ఈస్ ఎ వెరీ మెమరబుల్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అగైన్ అండ్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద శ్రీ గోసలైట్స్ టీమ్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ and entire family of you and entire family of Sri Gosalites. That's from me. And anything now from you, Gandhi cannot get. అలా చెప్తే నాకు ఎలా పోతా ఉంటుంది. సర్టిఫికేట్స్, ఏఎఫ్ఎంసి అనేది ఒకటి అడుగుతున్నారు మధ్యలో. ఏఎఫ్ఎంసీది ఏంటంటే మీ చేతిలో లేదు. మనం ఏంటంటే రిజిస్ట్రేషన్స్ గురించి చెప్తాను. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఏం చేయాలనే చెప్తాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ మనం చేయాల్సింది నేషనల్ పూల్ చేయాలి. మళ్ళీ అడుగుతాడు, నేషనల్ పూల్లోకి రిజిస్ట్రేషన్ చేయక్కర్లేదు, మనం అప్లై చేసుకున్న దాని ప్రకారం మన సీట్ మనం ఒకసారి మళ్ళీ చేయాలి. అది ఒకటి. ఏపీ రిజిస్ట్రేషన్ చేయాలి. ఎవరైనా ఏయూ వాళ్ళైనా, ఎస్వి వాళ్ళైనా, ఈవెన్ ఓయూ వాళ్ళకి కావాలి నాకు ఇక్కడ కూడా అనుకుంటే వాళ్ళైనా 15% కోటాకి ఓయూ వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ ఉంది. ఏపీ ఎస్వి వాళ్ళు ఒకసారి రిజిస్ట్రేషన్ చేయాలి, మళ్ళీ సపరేట్గా రిజిస్ట్రేషన్ చేయాలి. ఇక్కడ ఓబీసీ అని పెట్టారు, వాళ్ళందరూ మళ్ళీ బీసీఏ, బీసీబీ, బీసీడీ అని మళ్ళీ పెట్టుకోవచ్చు. అలాగే మళ్ళీ ఈడబ్ల్యూఎస్ అక్కడ పెట్టినాలైనా ఇక్కడ పెట్టుకోవచ్చు, అక్కడ పెట్టినాలైనా ఇక్కడ తీసేయచ్చు, నో ప్రాబ్లం. ఏపీలో ఈడబ్ల్యూఎస్ అక్కడ పెట్టినాలు ఇక్కడ తీసేయచ్చు, పెట్టిన వాళ్ళు మళ్ళీ పెట్టుకోవచ్చు.
అలాగే బీసీఈ అనేది ఓబీసీ అనేది అక్కడ లేదు కాబట్టి ఎక్కడ నేషనల్ పూల్లో బీసీఈకి ఓబీసీ లేదు కాబట్టి పెట్టలేదు. రేపొద్దున ఏపీలో మళ్ళీ మీరు బీసీఈ పెట్టుకోవచ్చు, బీసీఈ. కాబట్టి మీరు రెడీగా ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ రేపొద్దున రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వెళ్ళాలి, లేదంటే డౌన్లోడ్ దాంట్లోనే అప్లోడ్ చేయాలి. రేపు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసుకునేటప్పుడు మీరు పెట్టాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి, రెడీగా పెట్టుకోండి. తర్వాత రెండోది 10th క్లాస్ సర్టిఫికేట్తో పాటు స్టడీ సర్టిఫికేట్స్. అంటే స్టడీ సర్టిఫికేట్స్ అంటే 6th నుంచి 12th వరకు, 6 నుంచి 12th వరకు నువ్వు ఏ స్కూల్స్లో చదివావో, ఏ స్టేట్లో చదివావో, ఎన్ని స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే అన్ని స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అంటే ఒక 4 స్కూల్స్లో చదివి 4 స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే 4 అప్లోడ్ చేయాలి, 2 స్కూల్స్ ఉంటే 2 స్కూల్స్ అప్లోడ్ చేయాలి, కాలేజ్ ఒకటి స్కూల్ అయితే 2 అప్లోడ్ చేయాలి. స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి ఒకటి. తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టడీ సర్టిఫికేట్. థర్డ్ మీకు ఉండాల్సిన థింగ్ ఏంటంటే 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్. మీ సేవా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. బీసీఏ అంటే బీసీఏ, బిసిడిఈ ఏదంటే అది మీ సేవా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. థర్డ్. లేదు ఎస్సీ అంటే ఎస్సీ, ఎస్టీ అంటే ఎస్టీ, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఫోర్త్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ మీ సేవా సర్టిఫికేట్ తీసుకుని ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయమంటాడు, అప్లోడ్ చేయాలి. అలాగే మీ ర్యాంక్ కార్డ్ ఉండాలి, ఇప్పుడు వచ్చిన ర్యాంక్ కార్డ్ ఉండాలి, అడ్మిట్ కార్డ్ ఉండాలి, ర్యాంక్ కార్డ్ ఉండాలి, అడ్మిట్ కార్డ్ అండ్ ర్యాంక్ కార్డ్. ఇవి అప్లోడ్ చేయాల్సి వస్తాయి. ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీగా పెట్టుకుని రిజిస్ట్రేషన్కి ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏపీ వాళ్ళు తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు ఏపీలో అప్లై చేసుకోవచ్చు. ఇలా అంటే ఏమని అడుగుతారంటే నన్ను పేరెంట్స్, సార్ మనం తమిళనాడు అప్లై చేసుకోవచ్చా, లేకపోతే కర్ణాటక అప్లై చేసుకోవచ్చా, లేకపోతే అదర్ స్టేట్స్ అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అప్లై చేసుకోకూడదండి. ఏపీ తెలంగాణ 10 ఏళ్ల పాటు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇంకా కంబైన్డ్ స్టేట్ రూల్సే ఎడ్యుకేషన్ కూడా ఇంకా ఫాలో అవుతున్నాం. 10 ఏళ్ళు అంటే 2024తో ఎండ్ అయిపోద్ది. 24 తర్వాత ఏపీ వాళ్ళు 85% ఏపీ వాళ్ళకే, తెలంగాణ వాళ్ళ 85% తెలంగాణ వాళ్ళకే. తెలంగాణ వాళ్ళు ఇక్కడ తీసుకోలేరు, ఏపీ వాళ్ళు అక్కడ తీసుకోలేరు. 24 వరకు మాత్రం 3 యూనివర్సిటీస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కింద లెక్క. ఓయూ రీజియన్ అంటే అందులో యూనివర్సిటీ అంటాం. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీ 85% ఇవ్వాలి, 15% అందరికీ సమానం ముగ్గురికి. ఏయూ వాళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ వాళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీ 85% ఇవ్వాలి వాళ్ళకి. ఎస్వియు అండ్ ఓయూ ఆంధ్ర కలిపి 15% తీసుకోవాలి. అంటే ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రూలు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏపీ తెలంగాణ మీరు అప్లై చేసుకోవచ్చు. పర్టికులర్గా ఏపీ వాళ్ళు తెలంగాణలో ఏయూ వాళ్ళు మాత్రం మస్ట్గా అప్లై చేయండి, ఎందుకంటే ఇక్కడ మీద 5 మార్కులు అక్కడ తగ్గచ్చు. అప్లై చేయకపోతే మీకు కన్సిడరేషన్లో ఉండరు. కాబట్టి ఆ 2 ఎలా అప్లై చేయాలి ఏంటనేప్పుడు మళ్ళీ మీకు ఒకసారి నేను వస్తాను, ఎలా అప్లై చేయాలో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్క్రీన్ షాట్స్ ఇస్తాను. మీరు చక్కగా అప్లై చేయొచ్చు. దగ్గరున్న వాళ్ళైతే కాలేజీకి వచ్చి మీరు ఇక్కడ అప్లై చేయించుకోండి, డెఫినెట్గా విల్ కోఆపరేట్, నో డౌట్ అబౌట్ దట్. కాబట్టి అలాగే నేషనల్ పూల్ కూడా ఎలా అప్లై చేయాలి, అన్నిటికంటే ఈ అప్లై అయిపోయిన తర్వాత ఎలా పెట్టుకోవాలి, ఏ కాలేజెస్ ఆర్డర్ పెట్టుకుంటే మంచిది, ఎలా ఉంటుంది, డెఫినెట్గా విల్ కోఆపరేట్, ఐ విల్ ఫాలో యూ. Without any doubt, I will come to you and I will explain all those things, no doubt about that. ఈ మధ్య రాకపోతే ఎవరో అప్పుడప్పుడు అడుగుతున్నారు, ఏంటి సార్ కొత్త బ్యాచ్లు వచ్చిన తర్వాత పాత బ్యాచ్లు మర్చిపోయాడు. ఏమీ కాదు, అదేం కాదు. మేబీ చెప్పడానికి పెద్ద కంటెంట్ నాకు మధ్యలో ఏమీ లేదు. మధ్యలో లేకుండా ఉరికినే మీ దగ్గరికి వచ్చి ఏదో బాతకాన్ని కొట్టేదానికంటే ఏదైనా కంటెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడదాం అనుకుని వీఆర్ వెయిటింగ్. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ టు ఇంటరాక్ట్ విత్ యూ అండ్ సీ ఆల్ ఆఫ్ యూ అండ్ అగైన్ స్పీక్ విత్ యూ ఆల్ ఆఫ్ యూ. కనపడట్లేదు పాపం, ఎవరు కూడా ఏ ఒక్కళ్ళు కూడా కనపడట్లేదు, నాట్ ఇన్ ది వీడియో లైవ్. And anyhow, I'm very happy again to meet all of you, to interact with all of you. And don't be upset, don't be depressive. And definitely state list వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ స్టేట్ లిస్ట్ ఎలా వచ్చింది, ఎలా రాబోతున్నది మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. డోంట్ వరీ అబౌట్ దట్. ఇవి కొద్దిగా మీకు. అలాగే ఏఎఫ్ఎంసీ అడుగుతున్నారు. ఏఎఫ్ఎంసీకి మీ ప్రమేయం ఏం లేదు. రేపు నేషనల్ పూల్ అప్లై చేసుకున్నప్పుడు ఏఎఫ్ఎంసీ అప్లై చేస్తారు. వాడు ఏం చేస్తాడంటే
కొంతమందిని అంటే అక్కడ 130 సీట్లు ఉంటే ఒక 1000 మందినో ఒక 1200 మందినో ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తాడు. 2 రోజులు ఇంటర్వ్యూకి పూణే వెళ్ళాలి. ఆ పూణేలో మొదటి రోజంతా రిటన్ టెస్ట్ పెడతాడు. రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, పెడతాడు. అంటే రిటర్న్ అంతా ఇంగ్లీష్ మీద కొద్దిగా జనరల్ మీద ఉంటుంది, అంతేగాని పెద్ద ఏమి అదర్ మ్యాటర్స్ కాదు. అలాగే రెండో రోజు వచ్చేసరికేమో ఫిజికల్ ఎక్సర్సైజ్ కొన్ని 5 బాగున్నాయా లేకపోతే కొన్ని ఎక్సర్సైజెస్ అవన్నీ పెడతాడు. ఈ రెండింటి మీద కలిపి ఒక 100 మార్క్స్ కి వాడు క్రైటీరియా తీసుకుంటాడు కొన్ని డివిజన్స్ తో. 100లో ఎవరు ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో ఉన్నారో చూసి దాని ప్రకారం సీట్ వస్తాడు. కానీ ఇక్కడున్న ర్యాంక్స్ ప్రకారం అయితే మీకు సీట్ ఇవ్వడు. కాబట్టి ఏఎఫ్ఎంసి గురించి మీరు కావాలంటే పెట్టండి. తర్వాత వాడు పిలిచిన తర్వాత చక్కగా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా ఫిజికల్ టెస్ట్ కానీ లేకపోతే రిటన్ టెస్ట్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ కానీ బాగా చేయండి. డెఫినెట్గా ఇట్ విల్ బి సక్సెస్ఫుల్, యూ విల్ బి గెట్ ద సీట్. అది ఏఎఫ్ఎంసి గురించి. ఇంకా ఎనీ అదర్ డౌట్స్? 445కి బి కేటగిరీ. బి కేటగిరీ అనేది ఇక్కడ నుంచి ఒక 100 మార్కులు వేసుకోండి. బి కేటగిరీ అంటే మనం 520 అంటే అరౌండ్ 420, 410. అది ఒక ఫిక్స్డ్ అంటానికి లేదు. ఒక్కోసారి 520 తర్వాత ఎక్కువ మంది బి కేటగిరీకి డబ్బులు కట్టి జాయిన్ అవ్వచ్చు, ఒక్కోసారి జాయిన్ అవ్వకపోవచ్చు. జాయిన్ అవునప్పుడు కొద్దిగా తగ్గుద్ది, జాయిన్ ఉన్నప్పుడు కొద్దిగా పెరుగుతుంది. కానీ సుమారుగా 100 మార్క్స్ వేరియేషన్ అయితే ఏ అండ్ బి కేటగిరీకి వస్తుంది. అంటే సేఫ్ జోన్ అరౌండ్ 410, 420 అనేది సేఫ్ జోన్ తీసుకోవచ్చు. బి కేటగిరీ ఈజ్ ఓపెన్ టు ఆల్, నో రిజర్వేషన్స్. ఎవరైనా ఏ స్టేట్ వాళ్ళకైనా, మనం ఏ స్టేట్కైనా బి కేటగిరీకి వెళ్ళొచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా ఏపీ తెలంగాణ బి కేటగిరీకి రావచ్చు, అప్లై చేసుకోవచ్చు. కానీ ఏ కేటగిరీకి ఒకసారి అప్లై చేయాలి, మళ్ళీ ఇమీడియట్ గా కొన్ని రోజులకి బి కేటగిరీ కావాలంటే బి కేటగిరీ కూడా అప్లై చేయాలి. అప్లై అనేది బి కేటగిరీకి సపరేట్, ఏ కేటగిరీకి సపరేట్. కాబట్టి అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. నోటిఫికేషన్స్ వచ్చినప్పుడల్లా మీ గ్రూప్స్ లో పెడతాము, బాబు ఏ కేటగిరీ నోటిఫికేషన్ ఇది, లాస్ట్ డేట్ ఇది అని. బి కేటగిరీ నోటిఫికేషన్ ఇది, మీ లాస్ట్ డేట్ అని పెడతాము. డోంట్ వర్రీ, వీ కెన్ సెండ్ ఇట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా బీడిఎస్ అయితే సుమారుగా ఓపెన్ కి బీడిఎస్ కి 40 మార్కులు సుమారుగా వేరియేషన్ ఉంటుంది. 40 మార్క్స్ ఓపెన్ కి బీడిఎస్ కి సుమారుగా 40 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది. మీరు పెట్టి నాకు ఏమీ కనబడట్లా, వెళ్ళిపోతుంది. ఫాస్ట్ 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 ఇట్ ఈస్ గోయింగ్. ఆర్ యూ సీయింగ్ ఎనీథింగ్? ఎనీ స్పెషల్ నోట్స్ యు ఆర్ సీయింగ్? మెమరీ high speed it is going. Individual meeting is Hmm? Individually they are asking their outside what this much can I get. We will send this one. Okay, we will send. Gap certificate ఎప్పుడు అడుగుతాడంటే సర్టిఫికేట్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అడగచ్చు. లాస్ట్ టైం కొంతమందికి అడగను కూడా అడగలేదు, కొంతమందికి అడిగి తీసుకున్నారు. కాబట్టి గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు కాదు కానీ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఇన్ టు ద కాలేజ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు దాన్ని తీసుకుంటాడు. ఆ టైంలో ఆలోచించాలి, ఇప్పుడు అక్కర్లేదు. 531 ఎంత అని అడుగుతున్నారు, గాంధీ అని అడుగుతున్నారు, ఏదో కనపడట్లేదు. 531 కనపడుతుంది. ఫాస్ట్ గా పెడితే ఎలా నాన్న? సరే, ఎవరికన్నా సమాధానం చెప్తాను. ఎవరికన్నా కంటిన్యూస్ పీపుల్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఐ విల్ అన్మ్యూట్. హ్యాండ్ రైజ్ చేయండి, ఐ విల్ అన్మ్యూట్. ఓకే, ఐప్యాడ్ ఒకదాన్ని ఇవ్వండి. ఓకే, ఎవరది? మౌనిక చెప్పమ్మా. మౌనిక చెప్పు. Recording in progress. ఇది ఆగిపోయింది ఏంటిది? ఏది అన్మ్యూట్ అవ్వట్లేదా? భవ్య, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. నువ్వు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. భవ్య అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. భవ్య శ్రీ
Sir, 512 OCAU region, sir. 512 OC AU రీజన్ గట్టిగా చెప్పలేను. టఫ్ Border. బార్డర్. Next. నెక్స్ట్ I'm asking to unmute. People are just raising their hand and not unmuting themselves. మీరు రేజ్ చేసిన వాళ్ళు మీకు అన్మ్యూట్ అవుతుందో లేదో చూసుకోండి ఒకసారి. చాలా మంది రేజ్ చేశారు. Monica. మౌనిక అన్మ్యూట్. సార్ చెప్పారు ఎయిమ్స్ కి 2 ప్రాసెస్ సేమ్ ఉంటుందా సార్? ఇదేనండి నేషనల్ పూల్ యొక్క ఏదైతే చేస్తున్నామో నేషనల్ పూల్ లోనే మనం పెట్టుకోవాలి. చెప్పారు ఎయిమ్స్ కూడా అందులోనే పెట్టుకోవాలి. ప్రాసెస్ సేమ్, వేరియేషన్ ఏం లేదు. ఏడబ్ల్యూ సర్టిఫికేట్ అంటే ఏంటి సార్? మాకు తెలీదు. ఇప్పుడు దానివల్ల మీరు ఆలోచిస్తే ఇప్పుడు ఉపయోగం లేదు. దట్ ఈస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇంతకు ముందు పెట్టుకోవాలి. ఇంతకు ముందు పెట్టుకోలేదంటే ఇప్పుడు మనం ఆలోచించడానికి అవకాశం లేదు. నాట్ పాసిబుల్. ఓకేనండి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. సాయి కిరణ్ అన్మ్యూట్ చేసుకోవచ్చు. సాయి కిరణ్. హలో సార్. ఏమ్మా సార్ ఇప్పుడు బీసీబీ గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సార్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే? ఏమ్మా లాస్ట్ ఇయర్ బీసీబీ ర్యాంక్ నాకు 519 వచ్చాయి సార్ మార్క్స్. అంటే నేను అంత ఖచ్చితంగా గవర్నమెంట్ ఎక్కడ ఇంకా ప్రైవేట్ ఇవ్వడానికి టైం సరిపోలేదు. నాకు చేసి పంపిస్తాను. గవర్నమెంట్ చివరి ఏ కాలేజ్ అయినా బీసీబీ ఎక్కడ ఆగచ్చు అనేది చేసి పంపిస్తా. ఓకే. గవర్నమెంట్ వస్తుందా సార్? 519 ఏమో చెప్పలేము. ఎందుకంటే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఇన్ ఏయూ వాళ్ళకైతే శ్రీకాకుళం, ఒంగోలు అటువంటి వాటికి దెర్ ఈస్ ఎ పాసిబుల్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. Here. Redmi, you can unmute yourself. Redmi, you can unmute yourself. Redmi, hello, చెప్పు. సార్ నా పేరు గణేష్ సార్. 597 వచ్చింది సార్. Very good. Oh, very nice. Aims ఏఎంసీ ఆంధ్ర మెడికల్ కాలేజ్. AMC. reservation, any reservation? BCD సార్. వస్తుంది. నాన్ లోకల్ ఉస్మానియా వస్తుందా సార్? నాన్ లోకల్ ఉస్మానియా రాకపోవచ్చు. దెర్ ఇస్ పాసిబిలిటీ కొద్ది తక్కువ. బట్ ఇక్కడైతే వచ్చేస్తాయి. ఏఎంసీ వచ్చేస్తాయి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. Now, why is it? Okay, come on. Some of the doubts you can clarify. Everybody will listen. Tarun, you can ask. Tarun. Tarun. సార్ నమస్తే సార్. నమస్తే తరుణ్, చెప్పండి. నేను పేరెంట్ సార్. చెప్పండి. ఏయూలో ఏయూ రీజన్ సార్. కొద్దిగా టైటే. ఉస్మానియా తెలంగాణ రాదండి. తెలంగాణ లోకల్ వాళ్ళకి వస్తే నాన్ లోకల్కి రాదండి. లోకల్ వాళ్ళకి వస్తాయి. ఇక్కడ ఆంధ్రాలో కూడా తగలడానికి అవకాశం ఉండదు. లేదండి, తక్కువే. థ్యాంక్ యూ సార్. చెప్పండి. ఎవరు? చెప్పమ్మా. 553 వచ్చినాయి సార్. 5 వస్తుందా సార్? 53. ఓకే. రిమ్స్ ఒంగోలు వస్తుందా సార్? ఏమ్మా? రిమ్స్ ఒంగోలు 553. నో గ్యారంటీ. విల్ సీ ఆఫ్టర్ ద స్టేట్. ఇప్పటికైతే గ్యారంటీ కాదు. ఎందుకంటే కనీసము గవర్నమెంట్ కాలేజీకి లాస్ట్ సీట్ కి మధ్య ఒక 50 మార్క్స్ తేడా ఉంటుంది. 40-50 ఉంటుంది. అంటే గవర్నమెంట్ కాలేజ్ అండ్ లాస్ట్ కాలేజీకి మధ్యగా ఒక 40 మార్కులు అయితే మినిమం ఉంటుంది. 40 మార్క్స్ మినిమం చేసుకుంటే మేబీ 520 మనం అనుకున్న 560-65 దగ్గర రావచ్చు. ఎన్ఆర్ఐ సార్. ఎన్ఆర్ఐ అని పాసిబిలిటీ ఉంది. ఎన్ఆర్ఐ వస్తుంది. సరే. ఎన్ఆర్ఐ వస్తుంది. నిషిత ప్లీజ్. హలో సార్. ఏమ్మా? సార్ బి కేటగిరీ సీట్ తెలంగాణలో ఎన్ని మార్క్స్ కి సార్ కట్ ఆఫ్? అంటే తెలంగాణ అయినా ఆంధ్ర అయినా రెండిట్లోనూ ఎక్కడ కట్ ఆఫ్ అయినా యాక్చువల్ గా ఇద్దరు పోటీ పడతారు. ఏపీ పోటీ పడతారు, తెలంగాణ పోటీ పడతారు, అదర్ స్టేట్స్ కూడా వస్తారు. అరౌండ్ 400 పెట్టుకోవచ్చు. అరౌండ్ 400 ఆర్ 390. 400-390 అంతే. Okay sir, thank you sir. Okay. Here also Sai is there. Sai Naik. Sai Naik. Sai Naik. Unmute yourself. Unmute yourself, Sai Naik.
Sir, 412 AU region, sir. సాయి నాయక్ Yes, sir. చెప్పండి. 412 AU region వస్తుంది సార్, ST రిజర్వేషన్. 421 AU రీజియన్ ST రిజర్వేషన్ వచ్చేస్తుంది, సీట్ వస్తాయి. సార్ ఎస్వికి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? నాన్ లోకల్ ఎస్వి వెళ్తాం సార్, అక్కడ ఏమన్నా రావచ్చు సార్? SVU చెప్పలేను, ఎందుకంటే విల్ బికమ్ నాన్ లోకల్ ఇన్ SVU. ఓకే సార్, థ్యాంక్ యూ. నాన్ లోకల్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, లోకల్ తక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. Some of our two different IR sometimes at the same marks. No. Another doubt is asking. 2 different ranks వస్తున్నాయి ఏంటని అడుగుతున్నారు. 2 different ranks. ఒకటేమో కామన్ ర్యాంక్, 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా కామన్ ర్యాంక్ ఇచ్చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 505 వాళ్ళకి 715 వాళ్ళకి 5వ ర్యాంకు 12 మందికి ఇచ్చాడు. 5th ర్యాంక్ అంటే 5 నుంచి 16 వరకు 12 మందికి 16 వరకు దే ఆర్ గివింగ్ 5th ర్యాంక్ ఓన్లీ. కానీ వాటిని మళ్ళీ ఏజ్ పరంగా సపరేట్ చేశాడు. ఒకళ్ళు 5 అన్నాడు, ఒకళ్ళు 6 అన్నాడు, ఒకళ్ళు 7 అన్నాడు, 8 అన్నాడు, 9 అన్నాడు, 10 అన్నాడు, 11 అన్నాడు, 12 అన్నాడు. ఎలా సపరేట్ చేశాడంటే ఏజ్ ప్రకారంగా. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకేమో ముందు ర్యాంక్ ఇచ్చాడు, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకేమో తక్కువ ర్యాంక్ ఇచ్చాడు, ఎక్కువ ర్యాంక్ ఇచ్చాడు. అంటే 5 ర్యాంక్ 12 మందికి బయాలజీ కెమిస్ట్రీ ఒకటే మార్క్ కాబట్టి, ఫిజిక్స్ లో 5 మార్కులు పోయినాయి కాబట్టి వాళ్ళందరికీ ఒకటే ర్యాంక్ 5 ఇచ్చి రేపు ఎక్కడైతే మీకు ఏ ఫేజ్ లో అయితే మీకు ఇది కావాలో, ఎక్కడ ఎవరికి మొదటి బాలే సీట్ అనే దగ్గర కావాలి కాబట్టి ఏజ్ తీసుకుని ఇంకో ర్యాంక్ కింద ఇచ్చాడు. అంటే 5 ఉన్న వాళ్ళకి 6 కనబడుతుంది, 5 ఉన్న వాళ్ళకి 7 కనబడుతుంది, 5 ఉన్న వాళ్ళకి 10 కనబడుతుంది, 5 ఉన్న వాళ్ళకి 15 కనబడుతుంది. రీజన్ ఏంటంటే ఇలా ఆల్ ఇండియాలో సేమ్ మార్క్ వచ్చిన వాళ్ళకి ఒకటే ర్యాంక్ ఇస్తూ కింద ఇంకోటి ఏం చేశాడంటే ఏజ్ ప్రకారం డిఫరెన్స్ పెట్టాడు. అంటే మీరు రేపొద్దున చూసుకోవాల్సింది ఆ రెండిట్లో ఏదైతే ఎక్కువ ఉందో ఆ ఎక్కువ ఉన్నది మాత్రమే మీకు మెరిట్ లిస్ట్ లో కన్సిడరేషన్ తీసుకోవాలి. అంటే 1593 1596 వచ్చింది అనుకోండి, మెరిట్ లిస్ట్ లో రేపు చూసుకునేది వాడు 1596 తీసుకుంటాడు, 1593 కాదు. అలా 2 ఒకే మార్క్ ఉన్న వాళ్ళకి ఒక ర్యాంక్ ఇచ్చేసి వాళ్ళని ఏజ్ ప్రకారం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ముందు, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పెట్టాడు. అది డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఉంది, ఏం వర్రీ అవ్వద్దు. దాన్ని మీరు ఏమి ఎక్కడికి చెప్పక్కలేదు. చాలా మంది అడిగారు 2 ర్యాంకులు వచ్చినాయి ఏంటంటే పరిస్థితిని అడిగారు. మీరు ఏమి చెప్పక్కలేదు. ఆ 2 ర్యాంకుల్లో ఎక్కువ ఉన్న దాన్ని మాత్రమే మీకు ర్యాంక్ ని రేపు మెరిట్ లిస్ట్ ఇచ్చేటప్పుడు తీసుకుంటాడు, తక్కువ ఉన్నది కాదు. తక్కువ ఉన్నది ఒకే మార్క్ వచ్చిన వాళ్ళందరికీ కామన్ ర్యాంక్ ఇచ్చాడు, ఎక్కువ ఉన్నది మీ ఏజ్ ప్రకారం మీ ర్యాంక్ ఏంటో ఖచ్చితంగా చెప్పాడు. అదే డిఫరెన్స్. లాంగ్ టర్మ్ ఇన్ఫర్మేషన్. లాంగ్ టర్మ్ అందరికీ ఇన్ఫర్మేషన్ అడిగారు. ఆల్రెడీ ఫీ కన్సెషన్స్ అయితే మెరిట్ కన్సెషన్స్ డిక్లేర్ చేసి పంపించాం. ఒక సజెషన్, నేను ఒక నాట్ యాజ్ ఎన్ నేనేదో నా ఇన్స్టిట్యూషన్ గురించి నా గురించి కాదు, కానీ జాయిన్ అవ్వాలని నీకు డౌట్ఫుల్ ఉన్నప్పుడు ఈ కౌన్సిలింగ్ అవటానికి 1.5 month పడుతుంది మినిమము. ఫస్ట్ నుంచి మాపప్ రౌండ్ వెళ్తానికి 1.5 month పడుతుంది. 1.5 month వెయిట్ చేసుకున్న తర్వాత రాకపోతే జాయిన్ అయితే చాలా సిలబస్ లాస్ అవుతారు. కాబట్టి అందరూ కూడా లేదు నేను చెయ్యాలి, ఇంకొక ఈ 1 year చేసి గట్టిగా తెచ్చుకోవాలనుకునే కోరిక ఉంటే మాత్రం బార్డర్లో ఉన్నా కొద్దిగా అటు ఇటుగా ఉన్నా 100% ఇమీడియట్ గా జాయిన్ అయిపోండి. మీకు నచ్చిన చోట జాయిన్ అవ్వండి, మీకు నచ్చిన కాలేజ్ జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసేసేయండి. చేసేసిన తర్వాత నిజంగా సీట్ వచ్చింది వెళ్ళిపోండి, హ్యాపీగా వెళ్ళిపోండి. శ్రీ గోస్లైట్స్ లో అయితే సీట్ వచ్చిన వాళ్ళని ఎంత ఫీజు కడితే అంత ఫీజు రిఫండ్ ఇచ్చి పంపిస్తా. ఎందుకంటే మీరు సీట్ వచ్చి MBBS సీట్ వచ్చి వెళ్తుంటే చాలా హ్యాపీగా ఆనందంగా మీరు ఆ 1 month 2 months ఉంటే మాకేం ఎక్కువ కాదు. అలా సీట్ వచ్చిన వాళ్ళని హ్యాపీగానే పంపించాలనే కోరికతో సీట్ వచ్చిన వాళ్ళకి రిటర్న్ ఇచ్చి పంపిస్తా. ఏ కేటగిరీ అయితే MBBS అయితే, BDS అయినా అలా జరగదు. ఆ ఉన్న ఫేజ్కి తగ్గే కొంత కట్ చేసి పంపిస్తాం. అలాగే బి కేటగిరీ MBBS అయినా కాదు, ఏ కేటగిరీ MBBS అయితే అది నా అడ్వైజు. చెయ్యాలనుకున్నప్పుడు మాత్రం చాలా కమిట్మెంట్, చాలా పర్ఫెక్ట్ సాక్రిఫైజెస్ ఈ 1 year చేసి చేయటానికి సిద్ధం కండి. కాబట్టి జాగ్రత్తగా చేస్తే డిఫరెంట్గా వస్తుంది. శ్రీ గోస్లైట్స్ నుంచి ఆల్రెడీ మీ అందరూ
సహకారంతో మీ అందరి యొక్క కోఆపరేషన్ తో మీరే మా సైన్యంగా చాలా మంది సీట్లు వచ్చిన వాళ్ళు కానీ సీట్లు రాని వాళ్ళు కానీ అందరూ కూడా శ్రీగోసలైట్స్ టీం అంటే బాగా చేస్తారు అనే ఒక అభిమానంతో నమ్మకంతో పంపించారు. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, విజయవాడ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద అడ్మిషన్స్, ఫస్ట్ ప్లేస్ ఇన్ విజయవాడ, crossing more than around 2000 reached. That credit goes not to Sri Gosalites, that credit goes to entire the family of Sri Gosalites. We also మీదే ఎక్కువ మా దానికంటే అదే నేను ఎప్పుడు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఆర్ట్ఫుల్ గా చెప్తున్నాను, నాట్ ఫ్రమ్ లిప్స్, ఫ్రమ్ మై హార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ ద పేరెంట్స్ అండ్ ది స్టూడెంట్స్ ఆల్సో ఫర్ యువర్ గ్రేట్ సక్సెస్. డెఫినెట్ గా రండి. నిజంగా మా శాయశక్తులా ఇంకా ఛాలెంజ్ గా చేసి ఇంకా అన్ని శక్తులు వడ్డీ మీకు బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మీరు కూడా కోఆపరేట్ చేయాలి. మేము చేయంగానే రాదు, మీరు మేము కలిసి ఒక టీమ్ గా ఒక కంప్లీట్ దాంతో చేసినప్పుడే వస్తుంది. దానికి వీఆర్ రెడీ. మీరు కూడా రెడీ అయితే ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్ మేబీ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ జూలై అనుకుంటున్నాను నేను, జూలై 3rd week. మేబీ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ అంతకంటే ముందు పెట్టకపోవచ్చు. మే అనుకుంటున్నారు కాదు, మేబీ జూలై 3rd or 2nd, 3rd weeks ఆ టైంలో ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. అంతకంటే ముందు పెట్టకపోవచ్చు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ అయితే. ఇంకా ఎనీ అదర్ థింగ్స్? శ్రీ గోసలైట్స్ రిజల్ట్స్ పోస్ట్ డెఫినెట్ గా పంపిస్తాను. అంటే ఇందులో 2 రకాల రీజన్స్ నేను చేయకపోవటానికి రీజన్ ఏంటంటే, ఒక రీజన్ ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ లో కూడా ఇవ్వకపోవటానికి ఒక రీజన్ ఏంటంటే, ఈ రోజు వరకు ఫ్రమ్ ద బిగినింగ్ టు టుడే ఏ ఒక్క అడ్మిషన్ కి మేము తాపత్రయపడలేదు. ఏ ఒక్క అడ్మిషన్ కి ఒక ఫోన్ కాలో లేకపోతే డోర్ స్టెప్ లేకపోతే వెళ్ళటం, 4 సార్లు అడగటము, 4 సార్లు చేయటము ఎప్పుడు చేయలేదు. ఈ రోజు 4 నెలల వరకు, ఈ 5 నెలల వరకు మార్కెటింగ్ లేదు. ఈ బ్యాచ్ రిజల్ట్స్ డెఫినెట్ గా కొంత ఒక బ్యానర్ మీద జాయిన్ అయ్యి ఒక బ్యానర్ నా బ్యానర్ తర్వాత వచ్చిన వాళ్ళు సరే కన్ఫ్యూజన్ చేస్తాం. అంటే నేను వేస్తాను, ఇంకొకరు వేస్తారా, ఏంది ఇది, మన బ్యానర్ మీద ఉన్నది మనం వేయాలి కదా. సరే కానీ వచ్చింది మీ రిజల్ట్ ఎలాగో మౌత్ పబ్లిసిటీతో మీ మధ్య వెళ్తాయి యాక్చువల్గా అనే ఉద్దేశంతోనూ కొన్ని ఎథికల్ థింగ్స్ ఫాలో అవుదాం అనే ఉద్దేశంతో వేయలేదు తప్పితే రిజల్ట్ అనేది అద్భుతమైన వచ్చింది రిజల్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. పబ్లిక్కే చెప్తారు, మీ ముందే మీ పిల్లలు ఎంతమంది మన పిల్లలు జాయిన్ అవుతున్నారో మెడికల్ కాలేజీలో మీ అందరికీ కనపడుతుంది. ఎయిమ్స్ కాలేజెస్ నుంచి అన్ని గవర్నమెంట్ కాలేజెస్, ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ లో చాలా మంది జాయిన్ అవ్వబోతున్నారు. దట్స్ వెరీ హ్యాపీ, నో డౌట్ అబౌట్ దట్. ఏదైనా ఒక 50-100 నేను అనుకున్న దానికి మరి రేపొద్దున కట్ ఆఫ్ అక్కడ వరకు వస్తే సుమారుగా వచ్చేస్తుంది. కాబట్టి అనుకున్నానికి ఒక 50-100 డిఫరెన్స్ ఏమో కానీ, బట్ ఇట్స్ ఎ గుడ్ రిజల్ట్, గుడ్ బై ఆల్ ది స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్. ఈ రీజన్స్ వల్ల నేను పెట్టలా, అంతకు తప్పితే ఇంకొక రీజన్ ఏం లేదు. కొన్ని థింగ్స్, కొన్ని పాలసీ మ్యాటర్స్లో వెళ్దాం. వై ఐ హ్యావ్ టు ఏదో ఒక తాపత్రయంతో ఎందుకు చేయాలి, ఒక అనెథికల్గా ఎందుకు చేయాలి, కన్ఫ్యూజన్లో ఎందుకు చేయాలి అందరినీ అనే ఉద్దేశం తప్పితే ఇంకోటి ఏం కాదు. దట్స్ మై ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎనీ అదర్ థింగ్స్? So finally, these two are left with me by this time. Few words from Akhilesh and Saurabh. Finally. Mike, come on. Mike, తీసుకోండి. Okay, thank you. Hi. After a long time seeing all of you, I'm not able to see, means your camera is off. Yeah. But I'm getting feeling that you are there. Yeah. Okay. So finally, result also came. And many of you have got good marks. Many of you are getting selected this year. Okay. Yeah, that's a very good. Congratulations. Big congratulations to those people. Don't miss our classes. You'll get more better classes in the medical college. Don't worry about that. There you will miss us more. Here you may not be missing that much, but there when you will enter in those classes, there you will miss us more. Yeah. Okay.
So enjoy your days. Enjoy still. So those who are in safe zone, don't worry anything else. Don't worry about anything else. Whatever the seat you'll be getting, you are going to become doctor. That's it. Those who are getting the required marks, don't take any other tension. Don't take any other tension. This is the time to enjoy your days. This is the time. Everyone don't get this much of time. Yeah. So are getting the time. Enjoy these days. Enjoy these days. That is very, very important. Yeah. Second thing, those who are not getting, don't worry. That is the not end of life. This is the beginning of life, that you should learn that in life so many struggles come. Many times we prepare well, but we don't get success. So how to overcome those situations? So don't worry about that. If you're not getting good marks, you are not crossing the cutoff, leave it. Think what you have to do. And once you decide whether you have to go for one more year, go for it and go with full heart. It's not like that half preparing for next year and half thinking about what happened. No, whatever happened, happened. We should leave past and we should think about future and work in present. So those who are not getting required marks, think what you have to do, because it's your future. After 10 years, no one will care about 1 year. After 10 years, people will care about only one thing. Whether you are MBBS doctor or BDS doctor or veterinary doctor, doesn't matter this 1 year. So whatever you decided, work for it. Leave rest of the things. Leave rest of the things. If you have decided to become a MBBS doctor, work for it from today itself. And if you have decided not to go for MBBS, other professions are also good. It's not like that it's only MBBS doctor will become, then only will be successful in your life. No. This is a path to become success. Other paths are also there. You can. So my advice, think for some time and decide accordingly. Don't worry about all those things. We are human being. Our lives must be full of up and down. We are not machines that everything will go in a constant manner. So we are ups and downs will be there. Don't worry about this down. Don't worry about up. Enjoy your life. Work properly. Work properly. Whatever you are doing, do that. Yeah, do that with full force. But my one advice, don't compromise with BDS. In your life, entire life, you will always regret for the compromise. If you have the option, go for one more year. If you have the option, go for one more year. If option is not there, you can do other thing. But one thing I will tell you, we have more experience than you. We are knowing. Never compromise in your life. If you start learning from this age only. If you start learning compromise now, how to compromise in your life, you'll get so many opportunities. It will become a habit for you. You will start compromising for everything. So yeah, so if possibility is there, work more year, become a MBBS doctor. That is the more important thing. So this is how we have talked. Okay, bye-bye. Take care. Take care. Enjoy your days. Remaining in the next class. Yeah, remaining in the next class. Okay, bye-bye. Come on. Come on. Come on. Yeah, so have the full energy. Wherever go, always remember, you wear the rock star. You are the rock star. You will be the rock star. You are going to rock entire world. Go with this attitude. Come on. Go with this attitude. Fill yourself. Whatever you do in your life, do with full energy. Do with full force. And you'll become successful. Don't worry about anything else. Do any work. Do with full dedication, full work, full thinking, full energy. Come on. Now Pansar will say. Same thing. Same thing. Hello everyone. How are you? How are you feeling? Feeling full Josh? Come on. Yeah. So yes, result have come, and the beauty of the result is that only that result will satisfy only and only 3% people in the whole country. You have written an examination in which almost 16 lakh aspirants have written the exam. That means attempted the examination, and seats are around 3 to 4% of the total amount. So you can understand, if in case someone is saying you, someone is blaming you, because mainly the problem is of the relatives and their relatives and their relatives. If they are bothering you and your parents, tell them that at least I tried. I reached to a place that at least I can see the hopes of getting a seat.
It's not like I've taken some other stream just because the science was tough, or I've not opted for 1 year drop of the year, or maybe I've not prepared for the NEET examination properly. I prepared. If you got 400 also, if you got 500 also, that means you have prepared at such a level that you have received these many marks. You have to understand, seats are limited. It's a competitive exam. Now, competition can be of two ways. Like we know that this much high variation in the ranks which are coming, that is not possible without some other means also. We know that. But that is the part and parcel of the preparation. It's a competitive examination. People will compete with you with many ways. But it's not about just one examination. It's about what sir said. It's about the whole life. What you learn in this preparation time in 3-4 months, especially what you learned, how to get the best output in the minimum possible time, this will give you the confidence that if this much I can do in 3 months, what wonders I can create in the next remaining part of my life here. Because whatever you read, think in this way, whatever you read in the 3 months was much more than what you read in the whole schooling together. So you are not going empty-handed anywhere. Again, a big congratulations for those people who have got the desired seat. They are very happy. I know hopes will be little higher. Little big setback come for a day or two, and then you are able to digest, because parents also get a lot of hopes after the kind of marks came and all, etc., etc. But eventually you'll be able to come and understand that life has a different plan for you. Whatever was in your hand, you have done, and you have done very, very well. And kudos to you. A big clap for you. 3 cheers for you that you have done a very fabulous job, because it was not easy. It was not easy. It is never easy to reach to a rank. Even if you got 1 lakh AIR also, you can understand you defeated 15 lakh aspirant. Yaar. Is it a joke to defeat 15 lakh aspirant and reach to that position? Clear, seats are less. JEE aspirant don't have this problem. NEET aspirant have this problem. Seats are very, very less. So understand, you have worked very well. Be confident in yourself that you have done your job. There are certain things which are not in your hands. Not in our hands also. We cannot control certain things. But whatever you have done remarkably well. All the very best from my side. And as whatever you are deciding for your future, let's say you're deciding to take a course or whatever you're deciding to take, make the decision. There is no right and wrong decision, I say. In life, there is nothing right and wrong. Each decision has the pros and cons. Analyze the pros and cons carefully. Analyze what the cons you'll be able to take, and then take a proper decision, and then don't regret after taking the decision. Then make the decision correct by your hard work. If you want to take a specific course and you have decided, nahi sir, as per my family condition, I don't think I can invest one more year, then do the best in that, because cream of all the field will always get a job, will always get respect, will always get money, will get everything they need, but you have to be the cream of that field. So understand, if you're trying to drop the year, then also give your best. You have to be the cream of that year in the long term as well. And understand, your family conditions are also going to decide what you are going to do this year properly. So all the very best from my side, but give your best. Don't lose hope. This is not the end. This is the beginning. This NEET exam has taught you something that your whole schooling have never taught you. How to handle success as well as failure. And this was not a failure. You did not fail in the exam. Passing marks are 138. Everyone got more than that. You did not fail. Just one small battle you defeated. Long war you will win. All the very best, because as sir said, you are the warrior. All the very best, beta. Nice, sir. There's a inspirative for everybody, for me also. So definitely, 16 lakhs, getting 1.5 lakh is also definitely, it is a good achievement. Why not? 2 lakhs also good achievement. Still 14 lakhs are behind you. 14 lakhs. Oh, what is a great logic it is. So maybe because of limited seats, you may get it, but you have done something better than previous. So don't worry. Maybe intermediate 2 years who studied or long term who studied. Nothing to worry about that. That's the thing from me, from the Sri Gosalites on this day. And very, very happy by talking with all of you. Not seeing, that is unhappy. Let's see, big reunion will be there very soon, maybe in the next year, 2022 beginning, because by that time your admissions will be in MBBS will be completed. And again,
2022 we can celebrate in a big manner. Don't worry about the others. What is the cooperation required? What is the guidelines required? Anytime, maybe today I may not lift the phone calls of so many people because it is coming in succession. నాకు కొద్దిగా గొంతు కూడా దెబ్బతింది ఈ మాట్లాడతా. సో ఎక్కడైనా మీకు అలా అనిపిస్తే నెగ్లెక్ట్ చేసి కాదు, ఆ కంటిన్యూట్ ఫ్లోటింగ్ లో చేయలేకపోయాను అంతే తప్పితే పేషెన్స్ గానే సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎక్కడైనా ఉంటే గనక ఈ రోజు కాకుండా కొద్దిగా రేపు చేయండి. రేపు ఇంకొకసారి మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏ క్లారిటీ ఉన్నా చెప్తాను. అలాగే కంటిన్యూస్ గా ఎప్పుడు మీకు అవసరం అనిపించినా ఒక నా వెనకాల ఫాలోఅప్ చేసి వీళ్ళకి ఇలా చేయించాలి అని అనిపించిన ఐ విల్ కండక్ట్ ఎ మీటింగ్. డోంట్ డ్రాప్ ఫ్రమ్ ద వాట్సాప్ గ్రూప్స్. కంటిన్యూస్ గా మీతో టచ్ లో ఉండి ఏమేం కావాలి ఏంటి అనేది అన్ని కూడా మీకు ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్తాము. And that's from me, from Seego Slides, all of you, my dear family members. Bye-bye. See you. Good night, all of you. And bye-bye, 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 bye-bye. Good night, good night, good night, good night. Bye.